ఓకేనండి. సో లెట్ మీ స్టార్ట్ షేరింగ్ ప్రెజెంటేషన్. ఓకే. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, భార్యాభర్తల సంబంధం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, సంబంధం అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి కొంచెం డిస్కస్ చేస్తూ దాంట్లో కొంచెం టాపిక్ ఓవర్వ్యూ ఇచ్చి దాంట్లో ఈవెన్ ఒక సెల్ఫ్ అవేర్నెస్, ఇప్పుడు ఈ మధ్యలో మనం చేస్తూనే ఉన్నాం కదా సెల్ఫ్ అవేర్నెస్ సెషన్ లాగా. సో దాంట్లో కూడా ఈ ఒక మేబీ ఒక ఇష్యూని అని ఏదన్నా సంబంధంలో, మన భార్యాభర్తల మధ్యలో ఒక సంబంధంలో ఏదైనా ఇష్యూ ఉంటే, మోస్ట్ ఆఫ్ అస్ మనకి అందరికీ ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూలు ఏవో ఉండుంటాయి మనకి. సో దాన్ని ఫోకస్ చేస్తూ, ఇష్యూని ఫోకస్ చేయడం కాదు ఇక్కడ, ఆ ఇష్యూ నేను అంటే దాంట్లో నా రోల్ ఏంటి, నేనేం చేయాలి అంటే ఇది ఇది మన సెల్ఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కదండి. సో నేనేంటి, దాంట్లో నేను చేయాల్సింది ఏంటి, ఇది దాన్ని నేను ఇష్యూ అని ఎందుకు అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్. సో దానికి నేను ఏం చేస్తే అది ఇష్యూ కాకుండా ఉంటుంది. బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే, నా రోల్ని ఇదర్ నేను ఐ కెన్ బి హస్బెండ్ కావచ్చు, నేను ఒక వైఫ్ని కావచ్చు, ఒక హస్బెండ్ని కావచ్చు. సో దాంట్లో నా రోల్ ఏంటి, దాన్ని నేను ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు, అసలు ఇష్యూ రాకుండా ఎలా ఉంచుకోవచ్చు అన్న దాని మీద ఒక సెల్ఫ్ అవేర్నెస్ చేద్దామండి. సో మేబీ ఇప్పుడు ఫస్ట్ సెషన్ అదేనండి. సో కొంచెం ఒక 10 మినిట్స్ సెల్ఫ్ అవేర్నెస్ లాగా ప్రోగ్రామ్ లాగా చేద్దాము. సో నా సజెషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ లెట్స్ కళ్ళు మూసుకుంటే బెటర్, ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా మనకి చుట్టుపక్కల డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అదర్వైజ్ మన సెన్సెస్ ఏం చేస్తాయంటే మన మైండ్ని ఓవర్టేక్ చేస్తాయి. సో జనరల్గా మన కళ్ళు కానీ వేరేవేవో చూస్తుంటాయి, దాని మీదకి థాట్స్ వెళ్ళిపోతుంటాయి యూజువల్గా. సో ఎంత వీలైతే అంత పాసిబుల్ కళ్ళు మూసుకొని లెట్స్ ట్రై టు ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్. సో లెట్ మీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్ పార్ట్నర్. సో when you start thinking about her or him, సో ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఏంటి అని అంటే, ఇట్స్ అబౌట్ మీ, నాలో ఉండే ఫీలింగ్ ఏంటి, అది ఎలా ఉంది. సో దాని మీద ఫస్ట్ ఫోకస్ చేద్దాము. ఆ తర్వాత లెట్స్ టేక్ ఇట్ అప్ యాజ్ అన్ ఇష్యూ. ఏదన్నా ఒక ప్రస్తుతానికి ఏదో ఉన్న మేజర్ ఇష్యూ కావచ్చు, ఏదన్నా సమ్ మైనర్ ఇష్యూ ఏదన్నా కావచ్చు, దాని మీద ఫోకస్ చేస్తూ దాంట్లో దాని మీద ఫోకస్ చేద్దాం. సో లెట్స్ కళ్ళు మూసుకుందామండి 10 మినిట్స్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ గైడెన్స్ మెడిటేషన్ అని కూడా అంటారండి. బేసిక్గా అంటే ప్రస్తుతానికి నేను మీకు ఇచ్చే గైడెన్స్ అంటే, మీరు ఇలా కళ్ళు మూసుకోండి, ఇలా ఆలోచించండి, దీని గురించి థింక్ చేయండి అనేది అయితే చెప్తున్నాను. దిస్ ఈస్ గైడెన్స్ అంటే నేను చెప్తున్నాను. మన ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నాం ఇంట్లో. ఓకే, సో ఇది గైడెంట్ మెడిటేషన్ అండి. సో ఇది ఈ అవేర్నెస్ అనేది, సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనకి మనంగా ఎప్పుడన్నా మనకి వీలైనప్పుడు ఎవరిది వాళ్ళు చేసుకుంటే బాగా ఉపయోగం ఉంటుందండి. సో యా లెట్స్ స్టార్ట్. సో కళ్ళు మూసుకొని ట్రై టు మేక్ మీ లైఫ్ పార్ట్నర్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా గుర్తు తెచ్చుకోగానే ఫస్ట్ కలిగే ఫీలింగ్ ఏంటి? కంఫర్టబుల్ ఫీలింగ్ ఉందా, లేకపోతే అంత కంఫర్టబుల్గా లేరా?
సో, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? బాగుంది. వినేది బాగుంది. కళ్ళు మూసుకుని వైఫ్ అయితే హస్బెండ్ అయితే వైఫ్ గురించి ఆలోచించి కంఫర్టబుల్ ఫీలింగ్స్ వస్తున్నాయా లేకపోతే మామూలు అది మెడిటేషన్ జరుగుతుంది. మీకు కంఫర్టబుల్ ఫీలింగ్స్ వచ్చినాయా లేదా అంటున్నా. నాకెందుకురా ఏమో ఏడిసినట్టు. ఓకేనండి. సో, లైఫ్‌లో భార్యాభర్తలన్న తర్వాత ఏదో ఒక చిన్న ఇష్యూ అనేది ఉంటుంది. అది తెలుసో తెలియకో మనం ఎవరం కూడా మనం రియలైజ్డ్ పర్సన్స్ కాదండి. సో, బట్ మనం ఆ వేలో వెళ్తున్నాం కాబట్టి, ఆ ఇష్యూ ఏదైతే ఉందో ప్రస్తుతానికి మీకు బర్నింగ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఒక కంప్లెయింట్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒక ఇష్యూ ఉంది అని అనుకుంటున్నాం అనుకుంటే, దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. సో, ఇది వచ్చింది అని అనుకుంటే, ఏదన్నా ఒక ఇష్యూ ఐడెంటిఫై చేసుంటే, దాన్ని నేను ఇష్యూ అని ఎందుకు అనుకుంటున్నాను? ఇష్యూని నాకు నేనుగా క్రియేట్ చేశానా? ఆ ఇష్యూ అని ఎందుకు అనుకుంటున్నాను అనంటే, దాన్ని ఎదుటి వాళ్ళ మీద కంప్లెయింట్ లాగా తీసుకుంటున్నానా? అసలది ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకొచ్చింది? ఒకవేళ అది వేరే వాళ్ళు చేశారు కాబట్టి ఇష్యూ అని అనుకుంటున్నానంటే లెట్ ఇట్ బి రైట్ నౌ. అలాగే ఉండనిద్దాం. ఓకే. సో, ఈ ఇష్యూ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు చేశారు అని అనుకుంటే, నేను కంఫర్టబుల్‌గా ఉంటున్నాను. నేను కంఫర్టబుల్‌గా లేను అనంటే, దానికి నేనేం చేయగలను? నా ఆలోచన దేని మీద ఉంది? వేరే వాళ్ళు చేయట్లేదు అనే దాని మీద ఉందా? నేనేం చేయగలను అనే దాని మీద ఉందా? దీనికి సమాధానం మన దగ్గర లేకపోవచ్చు. కానీ నేను ఏదో చేయాలి, అది చేయలేకపోతున్నాను అనే దాని మీద ఉందా? లేకపోతే ఎదుటి వాళ్ళే ఏదో చేయలేదు ఆర్ వాళ్ళు మంచిగా లేరు అనే దాని మీద ఎక్కువగా ఉందా?
సో ఇంకొకసారి చూద్దామండి. ఆ ఇష్యూ వేరే వాళ్ళు చేశారు కాబట్టి అది ఇష్యూ అయింది అని నేను అనుకుంటున్నానా? వేరే వాళ్ళు క్రియేట్ చేశారు ఇష్యూ అనే దాని మీద నేను ఫోకస్ చేస్తున్నానా? ఎందుకంటే వేరే వాళ్ళు ఫోకస్ చేస్తే నా ఫీలింగ్ ఎలా ఉంది? ఓకే. అదొకటి. ఇష్యూ నా వల్లనే ఉంది. నేనే క్రియేట్ చేశాను అని అనుకుంటే నా ఫీలింగ్ ఎలా ఉంది? ఒకవేళ ఇష్యూ వేరే వాళ్ళు చేసినా కూడా అందులో నా రెస్పాన్సిబిలిటీ ఉంది అని అనుకుంటే ఫీలింగ్ ఎలా ఉంది? ఆర్ ఎదుటి వాళ్ళే రెస్పాన్సిబుల్, ఎదుటి వాళ్ళే ఇష్యూ క్రియేట్ చేశారు అని అనుకుంటే దాని వల్ల నా ఫీలింగ్ ఎలా ఉంది? ఓకే. సో ఏ ఫీలింగ్ అయితే నాలో క్రియేట్ అవుతుందో ఆ ఇష్యూ పట్లనో లేకపోతే ఆ చిన్న విషయం దాని గురించో ఏదైనా కావచ్చు, ఏ ఫీలింగ్ అయితే దాని పట్ల నాలో ఉందో ఆర్ ఏ ఫీలింగ్ అయితే నా లైఫ్ పార్ట్నర్ వల్ల ఉందో ఆ ఫీలింగ్ నా బిహేవియర్లో ఉంటుందా? ఇప్పటి వరకు ఉండిందా? మంచి ఫీలింగ్ ఉంటే మంచి బిహేవియర్ ఆటోమేటిక్గా ఉంటుంది. మరి అది అలా ఉందా లేదా ఇంకో విధంగా ఉందా? సో ఇన్ని రకాలుగా మనం ప్రయత్నం చేశాం కదా. సో ఇందులో ఏ ఫీలింగ్ ఎలా ఉంటే, మనం ఎలా అనుకుంటే, మన థాట్స్ ఎలా ఆలోచిస్తే ఎలా ఉంటున్నాము అనేది ఒకసారి పరిశీలిస్తే ఏది బాగుంది మనకి, ఏది ఎలా ఉంటే బాగుంటుంది అన్నది మనకి కనిపిస్తుందా?
ఓకే. మన సంబంధాల్లో, మన వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధాల్లో మనకి కావాల్సిందేంటి? ఉభయ సుఖమా? లేక ద్వేషమా? ఉభయ సుఖం అనేది న్యాచురల్‌గా మనకొస్తుంది. సో, అది రావడానికి ఇంతకుముందు అడిగిన క్వెషన్‌లలో ఏ ఏ క్వెషన్‌కి ఆ ఆన్సర్ వస్తుంది. సో, ఒక 1 మినిట్ దీని గురించి డీప్‌గా ఆలోచించి క్లోజ్ చేద్దామండి. ఓకే. ఫోకస్ అంతా కూడా నా ఫీలింగ్స్ ఒక 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 పర్టిక్యులర్ ఇష్యూ మీద ఉండే ఫోకస్, దానివల్ల వచ్చే నా ఫీలింగ్స్ దాని మీదనే పెడదామండి. వేరే వాటి మీదకి డైవర్ట్ కాకుండా. ఓకేనండి. యాహ్! నెమ్మదిగా అందరూ కళ్ళు తెరవండి. కళ్ళు మూసుకున్న వాళ్ళు. సో, నెమ్మదిగా తెరవండి అని ఎందుకంటున్నానంటే జనరల్‌గా మనం యోగా గాని, మన ప్రాక్టీస్ చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాము. కళ్ళు ఒక్కసారిగా తెరవకుండా నెమ్మదిగా తెరిస్తే ఏంటంటే మన బయట ఉండే లైట్ సడెన్‌గా మన కళ్ళని దెబ్బతీసే అవకాశం ఉంది. సో, స్లోగా తీస్తే ఏంటంటే కొంచెం అలవాటు పడతామన్నమాట బయట దానికి. సో యాహ్! సో ఇది కొంచెం నా ప్రయత్నమేనండి ఇది బేసిక్‌గా. ఆహ్, ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ ఈ టాపిక్‌లు ఇందులో తీసుకురావడానికన్నది జస్ట్ నా చిన్న ప్రయత్నం మాత్రమే. ఒకవేళ మీకు దీనివల్ల ఉపయోగం అంటే ఏమన్నా చూడగలిగారా? ఏమన్నా ఆహ్, దీని ఔట్‌కమ్ ఏమన్నా వస్తుందా? ఏమన్నా అంటే ఆహ్, మంచిగా అనిపిస్తుందా? లేకపోతే చేయలేకపోయానా? అన్న దాని మీద ఒకసారి ఎవరన్నా షేర్ చేసుకోగలుగుతారండి? ఒకళ్ళిద్దరు ఎవరన్నా? నరేష్ అండి. నరేష్ చెప్పండి. యాహ్! సార్ చేశాను. మీరు చెప్పినట్టు ఫాలో అయ్యాను. అయితే ఏమైతుందంటే ఆహ్, ఆహ్, నా పార్ట్నర్ గురించి ఆమె యొక్క ఏంటి తన వీక్‌నెసెస్ అన్నీ నాకు తెలుసు.
అయితే తెలుసు గానీ కొన్నిసార్లు నా అవేర్‌నెస్ లేనప్పుడు నేను ఆమె మీద షౌట్ అయితాను. అదే షౌటింగ్ చేస్తుంటా. యాహ్! నేను అవేర్‌నెస్ ఉందంటే యెస్ షీ హాస్ ఎ ప్రాబ్లమ్. సపోజ్ టేక్ ఇట్ లేజీనెస్ ఆమె మర్చిపోతుంటదది. అవన్నీ నాకు తెలుసు. అండ్ వి హావ్ ఎ గుడ్ రిలేషన్ ఆల్సో. బట్ నేను అదే కొన్నిసార్లు అనుకున్నా ఎందుకు నేను అరుస్తుంటాను అని. అంటే నా సామర్థ్య లోపం కూడా అక్కడ ఉంది. యాహ్! నాకేంటంటే ఇప్పుడు నేను ఒకళ్ళ తన మీద అరిచినప్పుడు ఏమనుకుంటా అంటే ఆఫ్టర్ మాక్సిమం క్విక్‌లీ వచ్చేస్తా బయటికి. వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ తనకి నేనే హెల్ప్ చేయగలనా? తన వీక్ పాయింట్ బయటకి రాగానే అలా ఆలోచిస్తుంటాను. కానీ నేను చేయలేకపోతున్నా. అది కూడా చెప్తున్నా. ఫస్ట్ ఐ హావ్ టు వర్క్‌ఔట్ ఆన్ మీ. అండ్ ఫీలింగ్ లెవెల్‌లో ఓకే. తను కావాలని చేయట్లేదు. షీ హాస్ సమ్ కాంపిటెన్సీ ప్రాబ్లమ్. అండ్ ఇఫ్ ఇట్ పాసిబుల్ ఐ నీడ్ టు హెల్ప్ హర్. అది ప్రస్తుతానికి నేను అనుకుంటుంది. కానీ అది ఎలా చేయాలో అనేది ఇంక నేనే సెర్చ్ ఔట్ చేయాలి. తనకి ఎలా హెల్ప్ చేయాలి? తనకి 1 ఆర్ 2 ఉన్నాయి. నాట్ మేజర్. వెరీ లెస్. యాహ్! ఈ ప్రాసెస్‌లో నాకు అర్థమైంది అదే. కానీ ఫీలింగ్ లెవెల్‌లో అయితే అలా అరిచేటప్పుడైతే నేను చాలా డిస్టర్బ్ అయితున్నా. అది ఐ థింక్ ఐ యామ్ నాట్ ఫైండింగ్ ఎనీ రీజన్ ఎందుకు అరుస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అది నాకు నా అవేర్‌నెస్ ప్రాబ్లమ్ అనుకుంటున్నా ప్రస్తుతానికైతే. ఇది సార్. నైస్ షేరింగ్ అండి నరేష్ గారు. సో ఇది మీకే కాదండి, ఆల్మోస్ట్ నాకు ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ ఉండే ఇష్యూనే ఇది. కానీ ఒక విషయం ఏంటంటే నాకు ఇలా ఎప్పుడైతే ఈ జీవన విద్య ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కొంచెం లోతుగా ఆలోచించడం స్టార్ట్ చేశానో, ఎలాగైతే ఈ కొంచెం నేను ఒక అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ మార్నింగ్ ఒక టైం ఇస్తానండి యాక్చువల్‌గా. ఇచ్చి ఒకటి నాకు అర్థమైంది ఏంటి అనంటే, ఇలా ఎప్పుడైతే నేను రియాక్ట్ అవుతున్నానో, మధ్య మధ్యలో రియాక్ట్ అవుతానండి. అందరం అవుతాం ఏదో విధంగా. అవుతున్నాను అనంటే దానికి కారణం ఏంటి అనంటే, అప్పుడు ఆ ఫీలింగ్ లేదు నాకు. ఇప్పుడు ఈ మన సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇది చేసింది కూడా ఎందుకు అనంటే, మనం ఒక దాన్ని ఇష్యూ అని అంటున్నాం అంటేనే నాలో నెగెటివ్ ఫీలింగ్ ఉంది అని అర్థం. నా వైఫ్‌లో ఒక ఇష్యూ ఉంది. అందుకే నేను మేబీ అరుస్తున్నాను ఆర్ ఏదో చేస్తున్నాను. కానీ కాంపిటెన్సీ లోపం అన్నది తర్వాత అర్థమైంది నాకది. తర్వాత తెలుసుకుంటున్నాను. సో, ఎప్పుడైతే అది కాంపిటెన్సీ లోపం నా వైఫ్ కాంపిటెన్సీ లోపము అది అది ఇష్యూనే కాదు. అది నేను రిజాల్వ్ చేసుకోవచ్చు. అది నా వల్లని నేను దాంట్లో నా రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఎప్పుడైతే నాకు అది అర్థమవుతుందో, అప్పుడు రియాక్ట్ అవ్వమండి. అవ్వలేం కూడా యాక్చువల్లీ. సో, అందుకని ఇప్పుడు ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ ఇప్పటిదాకా మనం చేసింది ఏంటి అనంటే, ఒక ఇష్యూ మీద ఫోకస్ చేసి అండ్ ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేంటంటే ఇష్యూని ఐడెంటిఫై చేసాం మనము. అసలు ఆ ఇష్యూ ఉంది అని ఐడెంటిఫై చేయడం ఒకటి. అండ్ ఇష్యూ ఉంది అని ఎందుకు అనుకుంటున్నాము అని అన్నది ఒకటి. దాన్ని ఇష్యూ అని అంటున్నామంటేనే మనం ఒక రకమైన బాధలో ఉన్నాం మనం బేసిక్‌గా. సో, దానికి అది ఐడెంటిఫై చేసి నేను బాధలో ఉన్నానని గుర్తించడం ఒకటి. నేను అది బాధలో ఉన్నానని గుర్తించిన తర్వాత, దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? అందులో నా రెస్పాన్సిబిలిటీ ఉంది అని గుర్తించడం. ఈ మెడిటేషన్‌లో ఇలా మనం ఒక దాని మీద ఫోకస్ చేస్తూ, ఈ సెల్ఫ్ అవేర్‌నెస్‌లో మనం ఒక దాని మీద ఫోకస్ చేస్తూ, ఇది నేను రెస్పాన్సిబుల్ అని ఎప్పుడైతే తెలుసుకుంటానో, అది దాన్ని ఇష్యూ లాగానే గుర్తించాం అప్పుడు. దాని మీద వర్క్ చేస్తాం. సో, అందుకని దీని మీద మనం ఎప్పుడైతే కంటిన్యూయస్ ఎఫర్ట్ మనం ఎప్పుడైతే పెట్టగలుగుతామో, ఇది ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది 10 నిమిషాలు కూర్చొని చేసేదేం కాదండి. అందుకని నేను ప్రస్తుతానికి ఇది నేను మీకు గైడెడ్ మెడిటేషన్ అనే అంటున్నాను నేను బేసిక్‌గా. ఎందుకు అనంటే ఇది నేను మీకు ఇది ఇలా చేయొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను ఇలా మీతోటి చేయించి. కానీ ఇది మనంతల మనమే ఎప్పుడూ చేస్తూ ఉండగలగాలి. సో, ఒక ప్రాక్టీస్ లాగా అవ్వడానికి మీరు దీన్ని కంటిన్యూ చేయడానికి ఇలా కళ్ళు మూస్తూనే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రస్తుతానికి కళ్ళు మూసి చేస్తే ఏంటంటే కొంచెం అలవాటవుతుంది మెల్లిమెల్లిగా. సో, తర్వాత మనం కళ్ళు తెరిచి కూడా మన నిజ జీవితంలో మనం ఎలా బతుకుతున్నామో నార్మల్ లైఫ్‌లో కూడా ఇది ఒక భార్యాభర్తల మధ్యలోనే కాదండి. ఎవరి సంబంధం అయినా కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దీని మీద చేసాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో, అదండి. సో, ఇంకేమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి? సో, దీనివల్ల ఏమన్నా చూడగలిగారా? ఏమన్నా ఫీలింగ్స్ కలిగాయా?
ఎనీ చేంజెస్ అంటే ఒక విధంగా అనుకున్నాను, కాదు అలా కాదు, ఇప్పుడు ఇలా అన్నది నాకు అర్థమైంది అని ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అది వినపడుతుందండి. రామకృష్ణరావు గారు చెప్పండి. చిన్నగా ఉందండి వాయిస్ మీది. ఎవరు అంటే మైక్ ఏదో బాగాలేదు. ఎవరు చేసుకోకపోతే నేను చెప్తానండి. పర్లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్లు ఆమె గుర్తే రాలేదు, కానీ నా అంతటి నేను కొన్ని పాయింట్స్ చేసుకున్నాను. ఏంటంటే ప్రాస్పరిటీ గురించి తనకు తెలియదండి. అది ఎంత కావాలో మీరు చెప్తుంది, జీవన విద్యలో చెప్తున్నది మీరంటే జీవన విద్యలో చెప్తున్న విషయాలు, మనిషికి ఎంత డబ్బు కావాలో ఏమిటో తెలియకుండా ఉన్నది. అలాగే ఇంట్లో ఎన్ని వస్తువులను ఏవి అవసరమో రైట్ యూటిలైజేషన్. అలాగే వంటల దగ్గర కూడా ఎక్కువ తయారు చేసి అదే అంటే పారేస్తానంటారు. పారేయటం మంచిది కాదని నేను చెప్తాను. అలాగే నేను ఈ పనికిరాని వస్తువులు, చాలా ఎక్కువ ఉన్న వస్తువులు షేర్ చేసేస్తుంటాను. లేదా ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివన్నీ పారేస్తూ ఉంటాను. దానేమో అవన్నీ ఓల్డ్ కండిషన్స్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. పాత వాళ్ళు మనకి ఓల్డ్ కండిషన్ ఏంటంటే ఏ వస్తువు పారేయద్దు, ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి అని ఇంటి నిండా డంప్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ అబౌట్ ప్రాస్పెరిటీ. మాకు కావాల్సిన దానికంటే మాకు చాలా ఎక్కువ ఉన్నది, అయినా షీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. ఇంకొకటి ఏంటంటే పర్సనల్ విషయం అనుకోండి, ఇది నాకు వచ్చేది 28,000 పెన్షన్, తనకు వచ్చేది అబౌట్ 65,000 పెన్షన్. అయినా ఇంకా కావాలి పెన్షన్ ఇంకా పెరగాలి అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ ఇంకా ఎందుకు మనము తినలేనప్పుడు, లేకపోతే ఇంకోటి అంటే మెడికల్ దానికి అవసరం వస్తే ఏదన్నా డేంజర్ అనుకోండి, అది అలా అనుకుంటూ ఉంటారు. యాక్చువల్ రియాలిటీ ఈస్ జనరల్ గా సీనియర్స్ చేసే పని అండి, మనవాళ్ళకి దాచిపెట్టాలని. ఈ ప్రాస్పెరిటీ గురించి ఆలోచించాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇదండి మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇవి లేవు, చాలా బాగానే ఉంటాము. వీఆర్ వెరీ హ్యాపీ. ఓన్లీ థింగ్ ఈస్ she will not attend these classes and she cannot understand the point. నేను అంటే మీరు చెప్తున్న దీని ప్రకారం నేను ఐఎమ్ అన్ఏబుల్ టు ఆమెకి అర్థమయ్యేటట్లు చెప్పలేకపోతున్నానేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ విషయం మాత్రం కరెక్ట్ గా చెప్పారండి మీరు. నేను అతనికి అర్థం చేయలేకపోతున్నానేమో అన్నది చెప్పారు. కరెక్టేనండి. సో ప్రాస్పెరిటీ అని అన్నది అర్థం కాలేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమైందా? ఓకే, ఫస్ట్ థింగ్. అయితే ఒకవేళ నిజంగా కంప్లీట్ గా అర్థం కాలేదు అని అన్నాం అనుకోండి, ప్రాస్పెరిటీ గురించి అసలు మా ఆవిడికి కానీ ఇంకెవరికన్నా కూడా అసలు అర్థం కాలేదు అని అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇంకా అసలు మనం బతకలేము బేసిక్గా చెప్పాలి అని అంటే. ఓకే, సో ఎంతో కొంత అర్థమైంది కాబట్టే ఈ మాత్రం అన్నా ఉన్నారండి ఇప్పుడు యాక్చువల్గా. ఓకే, సో ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఓకే, ఇప్పుడు మన వైఫ్ కానీ మన ఫ్యామిలీ కానీ ఇంకెవరన్నా కూడా ఒక లెవెల్ వరకు అర్థమైంది కాబట్టే ఈ మాత్రం అన్నా ఉంటున్నారు. ఓకే, కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా అర్థం కాలేదేమో, ఆర్ నాకు అర్థమైనంత కంటే కొంచెం తక్కువ అర్థమైంది అంతే. ఓకే, సో దానికి ఎఫర్ట్ ఎక్కడ పెట్టాలి అని అంటే, నాకు అర్థమైతే నాకే కంప్లీట్గా అర్థం కానప్పుడు నేను ముందుకెళ్తూ నా పార్ట్నర్ని నాతో పాటు తీసుకెళ్ళాలి. సో దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దామండి, నెక్స్ట్ స్లైడ్స్లో కూడా ఉంది. సో నాకు అర్థమైతే నేను ప్రాస్పెరిటీని నేను దాన్ని ఇప్పుడు ప్రాస్పెరిటీ అని అనేది ఒకటి ఏంటంటే ఫ్యామిలీకి కావాల్సింది, ఇండివిజువల్గా కాదు. ఓకే, అదొకటి అర్థం చేసుకోవాలి. సో ఇందులో మన టైము ఎంత స్పెండ్ చేస్తున్నాము ఫ్యామిలీతో డిస్కస్ చేస్తూ, మనకి వి యాజ్ అ ఫ్యామిలీ, మన ఒక ఫ్యామిలీకి మనకి ఎంత కావాలి
అని అన్నది మనం ఎంత టైం డిస్కస్ చేస్తున్నాము. సో అయితే దాంట్లో వాళ్ళకి ఎక్కువ కావాలి అని ఉంది, రైట్? ఎవరికైతే ఎక్కువ కావాలి అని ఉందో అది ఎంత ఎక్కువ కావాలి అని అన్నది మనం అడుగుతున్నామా? ఎందుకంటే మన టైం స్పెండ్ చేయాలి కదా వాళ్ళతోటి. సో ఎంత ఎక్కువ కావాలి అని అన్నది ఒకటి అడుగుతున్నామా? ఎవరు కూడా నాకు అన్లిమిటెడ్ కావాలి అని కూడా ఎవరు చెప్పరు. సో ఇంత ఉంటే బాగుంటుంది అని అంటాం ఎవరైనా సరే మనల్ని అడిగిన తర్వాత కూడా. సో ఆ డిస్కషన్ జరుగుతుందా? ఫస్ట్ థింగ్ అది జరిగితే ఆ ప్రాస్పెరిటీ అని అన్నది మనం డిసైడ్ యాజ్ అ ఫ్యామిలీగా డిసైడ్ చేసుకుని అది తెచ్చుకున్న తర్వాత, అరే ఇది ఇప్పుడు ఇంత కావాలనుకున్నాము, ఇంత తెచ్చుకున్నాము అన్నది తర్వాత డిస్కషన్ లో కూడా వస్తుందా? ఇప్పటికీ నాకు ఇంకా ఎక్కువ కావాలి అనే ఫీలింగ్ మనలో ఉందా? ఉంటే మనం దాని మీద వర్క్ చేసుకోవాలా? సో ఇలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయా అన్న దాని మీద మనం ఫోకస్ చేస్తే ఇది ఇష్యూలా కింద కూడా చూడమండి మనం. సో అది ప్రస్తుతానికి నా ఆన్సర్. ఇంకో విషయం ఏంటంటే ఈ సెషన్లో ప్రస్తుతానికి ఇది నాకు అర్థమైంది మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నానండి. సో డోంట్ టేక్ దిస్ ఆల్సో ఫర్ గ్రాంటెడ్. సో ఇది ఏంటంటే నాకు అర్థమైంది, నా వరకు నేను కొంతవరకు చేసిన ప్రయత్నంలో నాకు వచ్చిన ఆన్సర్ ఇది. సో ఇదే కరెక్ట్ అని మాత్రం నేను అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మేము కూడా ఈ జీవన్ విద్య సెషన్స్లో కూడా చెప్తుంటాం కదండి, ఇట్స్ ఓన్లీ అ ప్రపోజల్. సో నా ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేసుకునే విషయం మాత్రమే ఇది. సో అదొకటి చిన్న కాషన్. ఏమిటంటే తను పరతంత్రంగా స్వతంత్రంగా కాకుండా పరతంత్రంగా జీవిస్తుందేమో అని. తర్వాత మీరు చెప్పినట్లు నేను చెప్తూ ఉంటానండి ప్రాస్పరిటీ గురించి, వాటి గురించి మనకి ఎంత కావాలి ఏమిటి అనేది. కాకపోతే పూర్తిగా అర్థమయ్యేది చెప్పలేకపోతున్నానేమో. అంతేనండి. అవతల వ్యక్తి వినాలి అనేది ఉండాలి కదా, డీప్ అండర్స్టాండింగ్, డీప్ లిజనింగ్. డీప్ లిజనింగ్ అండర్స్టాండింగ్ కూడా కావాలి కదా. ఆఫ్ కోర్స్ మీరు చెప్పినవి కొన్ని ముందు నేను రెక్టిఫై చేసుకోవాలి. జీవన విద్య అండర్స్టాండ్ చేసుకుంటానికి 10-15 సంవత్సరాలు పట్టొచ్చు. ఆ తర్వాత నన్ను చూసి మారుతుందేమో. కాకపోతే రెగ్యులర్గా మీరు చెప్పిన తర్వాత ఈ కోవిడ్ మూలాన ఇంట్లోనే ఉండటం మూలాన మా మధ్య గొడవలు తగ్గినాయి, నా కోపం తగ్గింది, తనకు కూడా కోపం తగ్గింది. ఆ విధంగా మేము కోపంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వగలిగాము. వెరీ మచ్, థ్యాంక్ యూ మచ్. ఇంటర్ఫియర్ అయినట్టున్నాను, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నో ఇష్యూస్ అండి. ఇంకెవరన్నా షేరింగ్ చేస్తారా లేకపోతే నన్ను కంటిన్యూ చేయమంటారా? ఒక లాస్ట్ ఛాన్స్ వరకు. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు రవీంద్ర. చెప్పండి. జీవన విద్యలో బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇదే అండి. ఎందుకంటే చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా. సాధ్యమైనంత అంటే మనం ఎగ్జాంపుల్స్ చెప్పొద్దని అంటుంటారు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ లో శివ కుటుంబం, శివుడు, పార్వతి, కుమారస్వామి, గణపతి, వీళ్ళ వాహనాలు ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. శివునికి నంది వాహనము, పార్వతికి సింహం వాహనం. ఇట్లా అంటే ఇంత డిఫరెంట్ గా ఉన్న ఫ్యామిలీ కూడా కలిసి ఉండాలనే సింబాలిక్ గా చెప్పారని అంటుంటారు. అంతవరకే నేను చెప్తాను, దాని గురించి అంత డీటెయిల్ గా చెప్పలేను. ఇప్పుడు మన నెక్స్ట్ స్లైడ్స్ అదేనండి. డిస్కషన్ ఒక 10-15 మినిట్స్ నేను టాపిక్ మీద తీసుకెళ్తాను. సో మీరు చెప్పిందే అవుతుంది ఇప్పుడు యాక్చువల్ గా డిస్కషన్ కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఒక్క మాట చెప్తా నేను ఒకటి, అంటే కొంచెం సాహిత్యంలో ఇటువంటి టాపిక్స్ చాలా వస్తుంటాయి. మునిమాణిక్యం గారని మంచి హాస్య రచయిత, ఆయన కాంతం కథలను రాశారు. కాంతం అంటే కాంతం ఇట్లా చేసింది, కాంతం ఇట్లా చేసింది అని. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కొంచెం ఈజీగా సాల్వ్ కొంచెమైనా చేయగలుగుతాం. మధ్యలో థర్డ్ పర్సన్ ఉంటారు, దాంతో ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది కదా. అంటే ఆయన లాస్ట్కి వచ్చేమంటాడంటే, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నీ జీవితం ఇట్లాగే ఉంటది, కాబట్టి ఇట్లాగే ఉండు అని చివరికి చెప్తా. అంటే ఇప్పుడు మనము సార్ చెప్తుంటాడు, డూయింగ్ బై లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్ ఇట్లా అంటారు కదా. మనం ఏం తెలియకుండా పెళ్లి చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది నాకు ఎప్పుడు. తర్వాత దాన్ని జీవిస్తున్నాం, దాన్ని సరి చేసుకుంటున్నాం అని. అంతకంటే ఎక్కువ చెప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంటి అంటే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ విల్ బి కాల్డ్, ఎవరిని వైఫ్ అనాలి, ఎవరిని హస్బెండ్ అనాలి అని అన్నది కూడా క్వశ్చన్ వస్తుంది కదండి, రైట్? సో మనం యాక్చువల్గా ఏంటంటే బాడీ పరంగా చూస్తే ఓకే, నేను మగవాడిని, నేను ఆడవాళ్ళని అని అంటాం బేసిక్గా, రైట్? కానీ జనరల్ గా చూస్తే ఈ ఫీలింగ్స్ లో ఏదైతే చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాల్సిన ఫీలింగ్, మనం ఏదైనా ట్రస్ట్ అని అంటామండి, విశ్వాసం అని అంటాం. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరికీ సేమే కదండి. ఓకే, అలా పోనీ అది కాదు అని అనుకుందాం. రెస్పెక్ట్ అండి, రెస్పెక్ట్ ఇద్దరికి ఉండాలా వద్దా? ఇద్దరికి ఉండాలి. సో ఆ ఫీలింగ్ అనేది ఇద్దరికి సేమ్ గానే ఉంది. స్నేహం అనే భావన ఉంది. ఓకే, ఇది మేజర్ గా ఎప్పుడైతే విశ్వాసము, సమ్మానము, ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఇద్దరి మధ్యలో ఉంది అని అంటే స్నేహం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఈ ఫీలింగ్ కూడా ఇద్దరికి ఒకే విధంగా ఉండాలా ఆర్ డిఫరెంట్ గా ఉండాలా? ఫీలింగ్ అనేవి అందరికీ సేమ్. సో ఇలా ఆలోచించినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ అనేది ఉంది, అది నాకు అర్థమైంది, దాన్ని నిర్వర్తిస్తున్నాను అని అనుకున్నప్పుడు ఎక్కడా ఏమీ తేడా లేదు. సో ఈ నేమ్స్ ఎందుకు పెట్టాము అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ అది నాకు అర్థమైంది. ఎందుకు పెట్టాము అని అంటే ఇట్స్ అ రోల్. ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే నాకు అర్థమయ్యి దాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాను, దాని మీద ఎలా పని చేస్తున్నాను అనే దాంట్లో ఆ పనిలో తేడా ఉంది. ఎలా చూపిస్తున్నాను అనే దాంట్లో ఎక్స్ప్రెషన్లో తేడా ఉంది. సో ఆ పనిని బట్టి ఈ రోల్ని మనం డిసైడ్ చేసాం. ఒకళ్ళు ఒక విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇంకోళ్ళు ఇంకో విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జనరల్ గా మన ట్రెడిషన్ లో ఇది ఎందుకలా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్య ఇతను భర్త ఇతను అని ఎందుకు అంటున్నాము అని అంటే, ఒక రెస్పాన్సిబిలిటీస్ జనరల్ గా మనకి ఇప్పటి వరకు మనకు వచ్చింది ఏంటంటే, భార్య కొంచెం ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, వీలైతే అత్తమామల్ని చూసుకోవడము ఉంటే, సో ప్లస్ ఇంట్లో పనులు చూసుకోవడము. సో అవన్నీ ఏంటంటే ఇట్స్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. అలాగే మగవాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆర్ భర్త రెస్పాన్సిబిలిటీ ఏంటి? బయటికి వెళ్ళి ఒక ఉద్యోగం చేసి ఇంటికి కావాల్సిన పరికరాలు ఆర్ ఫిజికల్ ఫెసిలిటీస్, భౌతిక సౌకర్యాలు ఉన్నాయో దాన్ని సంపాదించి పెట్టి కొంతవరకు గైడెన్స్ ఇచ్చి పిల్లలకి కానీ లేకపోతే భార్యకే కానీ గైడెన్స్ ఇచ్చి, ఎందుకంటే బయట ప్రపంచం ఎక్కువగా చూడగలిగేది భర్త అని అంటారు. సో అయితే ఈ గైడెన్స్ ఇచ్చి ఇదంతా ఏంటంటే ఒక రోల్. సో అది యాజ్ అ భర్తగా నా యొక్క రోల్ ఏంటి అని అంటే ఇది అని మనం డిఫైన్ చేసాం. సో దానికి మనం ఒక జెండర్ని అటాచ్ చేసాం బేసిక్గా. ఎందుకు అనంటే ఎవరు దాంట్లో కంఫర్టబుల్గా ఎక్కువ ఉండగలుగుతారు? జనరల్గా అబ్జర్వ్ చేస్తే బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ నాట్ విత్ ఫిజికల్ టర్మ్స్ చేయగలిగేది ఉమెన్ ఎక్కువగా, భార్యలు ఎక్కువగా చేస్తారు. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. ఫిజికల్గా అంత అంటే ఇట్స్ ఓన్లీ స్మాల్ కంపారిజన్ మాత్రమే. ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కారు మెన్తో చూస్తే, కంపేర్ చేస్తే. బట్ మెంటల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ దాన్ అది చాలా విషయాల్లో మనకి కనపడుతుంటుంది కూడా. యాక్చువల్గా అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టే ఈ బర్త్ డెలివరీ కూడా అంత పెయిన్ని తట్టుకోగలిగి అండ్ దాన్ని వాళ్ళు ఇంకా హ్యాపీనెస్కి కన్వర్ట్ చేయగలుగుతారు. సో అది ఎంత మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే కానీ చేయలేరు అది. సో అలా ఉంది కాబట్టి ఫిజికల్గా ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ రోల్స్ని ఎలా నిర్వర్తిస్తారో అలా డిఫైన్ చేసుకున్నారు, ట్రెడిషనల్గా వచ్చింది. సో దాన్ని ఎవరు వాళ్ళు కాంప్లిమెంటరీగా వాడుకుంటున్నామా, ఎవరి రోల్ని వాళ్ళు కాంప్లిమెంటరీగా వాడుకుంటున్నామా, ఆర్ మనం ఏం చేస్తున్నాము జనరల్గా మన ప్రజెంట్ లైఫ్లో ఎలా ఉంది అని అంటే, నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు వంటనే చెయ్యాలి, నేను చెయ్యకూడదు,
నువ్వు ఇల్లు క్లీనింగ్ ఎవరు చేయాలంటే నువ్వే చేయాలి, నువ్వు భార్యవు కాబట్టి అని అలా ఉంటున్నామా? లేదా నేను కూడా చేయగలను, నీకు అవసరమైనప్పుడు నువ్వు చేయలేనప్పుడు, లేకపోతే నేను కూడా చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను అనే దాంతో వెళ్తున్నామా? ఈ ఫీలింగ్స్ తో, ఈ ఏవైతే భార్యాభర్తల మధ్యలో ఉండే ఫీలింగ్స్ తో ఇవన్నీ పనులు చేసుకుంటున్నామా? ఇది ఆలోచించడం చాలా అవసరం ఉంది మనకి, రైట్? సో అయితే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే. సో అలా అని చెప్పి ఇప్పుడు అందుకనే నేను హస్బెండ్ అన్నాను అని అంటే, ఐ కెన్ బి అ వైఫ్, వై నాట్? ఈవెన్ దో నేను మగవాడిని అయినా కూడా నేను భార్యను అవ్వచ్చు, ఎందుకు అవ్వకూడదు? ఎందుకంటే నేను కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోవచ్చు. నేను కావాలనుకుంటే అవసరమైతే నేను వంట చేయొచ్చు, నేను ఇల్లు క్లీన్ చేయొచ్చు, రైట్? సో ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది రోల్ అండి. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎదుటి వాళ్ళ నా పార్ట్నర్ మీద నా ఫీలింగ్ ఎలా ఉంది అన్న దాని మీద నేను డెవలప్ చేసుకుంటున్నానా అన్న దాన్ని బట్టి ఈ రిలేషన్షిప్ ఉంటుందండి. అండ్ అలా ఉన్నప్పుడే ఈ సంబంధం నిలుస్తుంది. సో ఒకటేంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ది రూట్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఓకే, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఇంతకుముందు చెప్పారు ఎవరో, దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఇన్ ది ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఆర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఎందుకు అనంటే, ఈ రిలేషన్షిప్ లేకపోతే మనకి నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు. మ్యారేజ్ అనేది ఒక ప్రక్రియ, ఈ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక ఈవెంట్, రైట్? ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఇద్దరి మధ్యలో సంబంధం అనేది ఎంత మంచిగా ఉంటే ఆ ఫ్యామిలీ అన్నది అంత గ్రో అవుతుంది. ఈ ఫ్యామిలీ గ్రో అయిన తర్వాతనే సొసైటీ బాగుపడేది. సో ద లాస్ట్ యూనిట్ ఫర్ హ్యూమన్ సొసైటీ ఆర్ ద మినిమం యూనిట్, ఒక యూనిట్ అన్నది ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ ఈజ్ వన్ యూనిట్. అందుకే మన జీవన విద్యలో కూడా చెప్తారండి, ఒక మనసు రెండు శరీరాలు అంటే ఫ్యామిలీ. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకటే మనసు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మనసు ఒకటే. ఎందుకనంటే ఇంతకుముందు చెప్పాను కదండి నేను, ఈ విశ్వాసము, సమ్మానము, స్నేహము అనే ఈ భావాలు ఏవైతే ఉన్నాయో అందరికీ సేమ్. అది ఎప్పుడు పాసిబుల్ ఉంటుందంటే ఒకటే మనసు ఉన్నప్పుడు. ఈ మనసు ఉన్నప్పుడు, ఒకటే మనసు ఉన్నప్పుడు రెండు శరీరాలు వేరు, రెండు చేసే ఆ పని వేరువేరుగా ఉండొచ్చు, వేరువేరు విధాలుగా పని చేయొచ్చు, కానీ ఒకటే మనసు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ నిలుస్తుంది, ఆ ఫ్యామిలీ నిలుస్తుంది, రైట్? సో నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్తాను. రైట్, సో సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ చేశాము. ఓకే, సో మనం ఈ ఫీలింగ్స్ ఇన్ రిలేషన్షిప్, ఓకే, మనము మన ఫీలింగ్స్ ని మనం అర్థం చేసుకుంటున్నామా? ఓకే, మన భార్యాభర్తల మధ్యలో మనం ఫీలింగ్స్ ని చూస్తున్నామా? ఫస్ట్ థింగ్. అందుకే ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఇంతకుముందు మనం ప్రాక్టీస్ ఏదైతే చేశామో దాంట్లో మనం ఫస్ట్ గా చెప్పింది ఏంటంటే, ఫీలింగ్స్ ని చూడగలుగుతున్నామా లేదా ఎదుటి వాళ్ళల్లో ఎక్స్ప్రెషన్ నే చూస్తున్నామా? ఎదుటి వాళ్ళు ఒక విధంగా వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, రైట్? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని మనం చూడలేము, కానీ ఆ ఫీలింగ్స్ నాలో ఉన్నాయి అని నాకు అర్థమైతే ఎదుటి వాళ్ళలో కూడా అలాంటి ఫీలింగ్సే ఉన్నాయి అని నేను చూడగలుగుతున్నా, రైట్? సో ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో, నాలో విశ్వాసం అనే భావన నాలో ఉందా, ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు అనే భావన ఎప్పుడు వస్తుంది నాకు? నేను ఎలా అయితే నేను ఎదుటి వాళ్ళ సుఖాన్ని కోరుకుంటున్నానో, ఇది అందరూ ఇలాగే చేస్తారు అనే భావన ఎప్పుడైతే అర్థమవుతుందో, ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అనేది ఒకటి అర్థమైతే ఆ విశ్వాస భావం అనేది ఉంటుంది. సో నా భార్య కూడా నాకు అలాగే ఆలోచిస్తుంది అనే భావన ఎప్పుడైతే ఉందో, తనకి నాలో విశ్వాసం అనే భావన ఎలా ఉందో మనకు కూడా అలాగే ఉంది అని ఎప్పుడైతే అర్థమవుతుందో, ఒక మనసుకి దగ్గర అవుతాం అప్పుడు.
సో ఏది అలాగే రెస్పెక్ట్, సమ్మానం అనేది కూడా అంతేనండి. ఓకే, ఫోకస్ ఎక్కడగా ఉంది, తన గోలు నా గోలు సేమ్. నేను ఎలాగైతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నానో తను కూడా అలాగే అనుకుంటుంది. నేను హ్యాపీ అవ్వడానికి నేనైతే నా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో తనకు కూడా అలాగే ఉంది. నా పొటెన్షియల్, నేను హ్యాపీ అవ్వగలను, తను కూడా అవ్వగలదు, ఆ పొటెన్షియల్ ఉంది. తేడా ఎక్కడ ఉంది అనంటే కాంపిటెన్స్లో, సామర్థ్యంలో తేడా ఉంది. ఎందుకనంటే ఒక్కొక్కళ్ళది బాడీ స్ట్రక్చర్ వేరు, ఒక్కొక్కళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ వేరు, ఒక్కొక్కళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు, ఇవన్నీ వేరు ఉన్నాయి. కానీ నేను దాని మీద చూస్తున్నానా లేకపోతే ఈ ఫీలింగ్ని చూస్తున్నానా? ఈ పర్పస్, ప్రోగ్రామ్, పొటెన్షియల్ వీటిని చూస్తున్నానా? ఇది ఇద్దరికి సేమ్గా ఉన్నాయని చూస్తున్నానా? రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఫోకస్ ఎక్కువగా ఎక్కడ ఉంది, ఏదన్నా ఒక ఇష్యూ జరిగిందో లేకపోతే ఎదుటి వాళ్ళ లోపాలని ఎక్కువగా చూస్తున్నానా, లేదా ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ లోపంలో నా రోల్ ఉంది, నా రోల్ అంటే యాజ్ అ భర్తగా దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని లోపంగా ఎందుకు చూస్తున్నాను అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అయితే సంబంధాల్లో ఇష్యూస్ ఉంటాయండి, ఉండవని కాదు. ఎందుకంటే మనం ఎవరం కూడా మనం రియలైజ్ పర్సన్స్ కాదు, రైట్? మనకు అందరికీ అంత 100% నాలెడ్జ్ ఉందన్నది ఎవరికీ లేదు ఇక్కడ, ఇంక్లూడింగ్ మీ ఆర్ ఎవరీ వన్ ఆఫ్ అస్ బేసిక్లీ చెప్పాలి అంటే. అయితే అందుకే మనకి ఇష్యూస్ ఉన్నాయి. మనం ఈ రియలైజ్డ్ అవ్వలేదు కాబట్టే మన సంబంధాల్లో కానీ మన అర్థం చేసుకునే దాంట్లో కానీ మనం ఎందుకు బాధపడుతున్నాము అని అంటే మనకి ఏదో అర్థం కాలేదు అని. అయితే అది నాకెందుకు అర్థం కాలేదు అనేది ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతానో అప్పుడు దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను, రైట్? సో ఎప్పుడైతే ఫోకస్ అంతా కూడా నాకు కాదు వేరే వాళ్ళకే అర్థం కాలేదు అని ఎప్పుడైతే ఫోకస్ పెడతామో అది మనం చేయలేము, దాని మీద మనం వర్కౌట్ చేయలేదు. నాకు అర్థం కాలేదన్న దాని గురించి నేను ఎఫర్ట్ పెట్టగలుగుతాను, కానీ వేరే వాళ్ళకి అర్థం కాలేదన్న దాని మీద నేను ఎఫర్ట్ పెట్టలేను. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలియదు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని అనేది నేను చూడలేను, వాళ్ళ ఎక్స్ప్రెషన్ మాత్రమే చూడగలను. సో వర్క్ చేయాల్సింది నా మీదనే అని అన్నది నాకు అర్థం అవుతుంది. అప్పుడు నా మీద నేను వర్క్ చేసుకోగలిగినప్పుడు, నాకు అర్థమైనప్పుడు వేరే వాళ్ళకి నేను అర్థమయ్యే ప్రయత్నం మాత్రం చేస్తాను. అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్, ఈ కోపం తెచ్చుకోవడాలు ఇలాంటివి జరగవు. ఎందుకంటే నాకు అర్థమైతే, విశ్వాసం అనేది నాకు అర్థమైతే ఎదుటి వాళ్ళు నా సుఖాన్నే కోరుకుంటున్నారు కదండి. విశ్వాసం అంటేనే అది కదా, ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు కదా. అలా కోరుకుంటున్నప్పుడు వాళ్ళు అలా చేయలేకపోతున్నారు కదా, అందుకే నేనేం చేయగలను అని అనేది చూస్తాం. నా రోల్ ఏంటి అని అనేది అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది, రైట్? సో ఆ సంబంధాలు ఎందుకు వచ్చాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయి అని అంటే తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఎస్పెషలీ ఉమెన్, భార్యలు ఒక వేరే ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఒకటి మనకి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మ్యారేజ్ అని అనేది ఇట్స్ నాట్ బిట్వీన్ 2 పర్సన్స్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగేది మ్యారేజ్ కాదు, ఇట్ ఈస్ బిట్వీన్ 2 ఫ్యామిలీస్. 2 ఫ్యామిలీస్ దగ్గర అవుతున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది, రైట్? డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో ఆ ఎన్విరాన్మెంట్, ఆ పెరిగిన ఎన్విరాన్మెంట్ కానీ, ఆ పెరిగిన మాన్యతలు, వాళ్ళకు ఉండే ట్రెడిషన్స్ కానీ, ఏవైనా చాలా ఎంత సేమ్ కులము, సేమ్ మతము అన్ని అట్లా మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళు చేసే ఆచారాలు కానీ, వాళ్ళు చేసే బిహేవియర్ కానీ చాలా విధాలుగా డిఫరెన్స్ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ డిఫరెంట్. ఫోకస్ దీని మీద ఎక్కువగా ఉందా, ఈ ఆచారాల మీద, మీ ఆచారం ఇలా ఉంది, మా ఆచారం ఇలా ఉంది, ఇలాగే చేయాలి అనే దాని మీద ఉందా, లేకపోతే సో మేము ఇది ఫాలో అవుతున్నాము, మీరు ఏమి ఫాలో అయ్యేవాళ్ళు, రెండిటికి మధ్యస్థంగా ఏదన్నా మనం కలిసి వర్కౌట్ చేయొచ్చా? ఒకవేళ భార్య తెచ్చిన ట్రెడిషన్ ఏదైతే ఉందో కొత్త ఇంటికి,
ఈ రెండిటి మధ్యలో బెటర్ వర్జన్ ఏమన్నా మనం తీసుకురాగలమా? ఒకవేళ ఇదే బెటర్ అయితే ఇదే పాటిద్దాము. అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చూపించగలుగుతామా? సో దీని మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నామా విత్ సంబంధంతో, లేదా ఇక మీ ఆచారాలు తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉందా? ఒకవేళ ఎవరికి అర్థం కాలేదనుకోండి, వాళ్ళ ఆచారాలు ఇది, మన ఆచారాలు ఇది, అలా అయినప్పుడు రెండు వేరువేరుగానే చేసుకుందాం, సపరేట్గా రెండూ చేద్దాం అనే వర్కౌట్ కూడా చేసుకోవచ్చు అర్థమయ్యేంత వరకు. కానీ ఎప్పుడైతే ఆ సంబంధం, మీ ఆచారాలు వేరు, మీరు వేరు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో సంబంధం పోతుంది అక్కడ, దానికి సొల్యూషన్ దొరకదు. సో సొల్యూషన్స్ ఏ విధంగా అయినా ఉండొచ్చండి, ఇలాగే చేయాలని కూడా నేను చెప్పట్లేదు మీకు. ఒక నిమిషం, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఓకే, సో అది చూస్తున్నామా ఎక్కువగా, మన ఫోకస్ అంతా దేని మీద ఉంది, అది మనం చూడడం ఇంపార్టెంట్ అండి. రైట్. సో ఇంకొక డిఫరెన్స్ ఏంటి అని అంటే, భార్యలు భర్తల మధ్యలో ఎస్పెషల్లీ ఎక్కువగా జరిగేది, మీ టేస్ట్ వేరు, మీ సెలెక్షన్ వేరు, మీరు నాకు నచ్చేవి తేరు, మీకు ఇది ఎక్కువగా ఇష్టం, ఈ వంటలు ఎక్కువగా ఇష్టం, నాకు ఇది నచ్చదు, మీరు ఉప్పులు కారాలు ఎక్కువగా తింటారు, మేము అంత తక్కువ తింటాము. రైట్. సో ఇవన్నీ ఏంటంటే సెలెక్షన్స్, టేస్ట్, మన చాయిసెస్, మన ఇంట్రెస్ట్, వీటి మీద ఆ డిఫరెన్సెస్ అనేవి మనిషిగా అవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే, మన ఎన్విరాన్మెంట్ని బట్టి కానీ, మన బాడీని బట్టి కానీ, వీటన్నిటి బట్టి వచ్చాయి మనకి. సో ఇవన్నీ వీటిని బట్టి మనం వీటిని ఇష్యూస్ చేస్తున్నామా? బాడీ లుక్స్ని బట్టి, ఓకే, నువ్వు లావుగా ఉన్నావు, బక్కగా ఉంటే బాగుంటుంది అన్న దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉందా? లేదా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు, నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్న దాని మీద ఎక్కువగా ఉందా? బిహేవియర్ ఇంపార్టెంటా? ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు ఇంపార్టెంటా? ఎలాంటి బాడీ ఉంది అన్నది ఇంపార్టెంటా? లేదా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా మీద అన్న దాని మీద ఎక్కువ ఇంపార్టెంటా? దేని మీద ఫోకస్ ఎక్కువగా ఉంది? నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చట్లేదు, ఓకే, నచ్చట్లేదు, మరి దానికి ఏం చేద్దాం అన్న దాని మీద ఫోకస్ ఉందా? నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నాకు నచ్చట్లేదు అన్న దాని మీద ఆర్గ్యుమెంట్, దీని మీదకి వెళ్తున్నామా? రైట్. సో వీటికన్నిటికీ ఏంటి సమాధానం? ఇష్యూస్ ఉన్నాయి, సరే, సో మరి ఏం చేద్దాం? రైట్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, వాళ్ళు ఎదుటి వాళ్ళు, మన లైఫ్ పార్ట్నర్ వేరే ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళది వేరు అని అన్నది ఆల్రెడీ మనకు తెలుసు. ఒకళ్ళ ఆచారాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయని అన్నది తెలుసు. ఒకళ్ళని మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఒకళ్ళని డిసైడ్ చేశాము అని అంటేనే వాళ్ళని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేసినట్టే. ఒకళ్ళని మన లైఫ్ పార్ట్నర్ గా మనం ఎప్పుడైతే డిసైడ్ చేశామో వాళ్ళని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేసినట్టే. అయితే మళ్ళా తర్వాత మనం మరి ఈ పాయింట్స్ ఎందుకు తీసుకొస్తున్నాము? ఫస్ట్ థింగ్, నువ్వు వేరు, నువ్వు నేను చెప్పింది చేయట్లేదు అనేది ఎందుకు తీసుకొస్తున్నాము? ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేశామో వాళ్ళది ఈ కులము, మతం కూడా వేరే అయి ఉండొచ్చు. ఎస్పెషలీ లవ్ మ్యారేజెస్లో ఇవన్నీ అంటాం, మతం కూడా వేరే అయి ఉండొచ్చు. ఫోకస్ దాని మీద ఎక్కువగా ఉందా? ఆ మతం అయినా కూడా యాక్సెప్ట్ చేసింది ఎవరు మరి? లేదా ఆ ట్రెడిషన్స్, ఆ ఆచారాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసింది ఎవరు? నేనే కదా. సో దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? మీ ఆచారాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తర్వాత పాయింట్అవుట్ చేసేది ఎవరు? రైట్. సో ఇది ఎప్పుడైతే మనం చూడగలుగుతామో వాళ్ళని ఏ కండిషన్ లేకుండా మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? రైట్. సో అయితే ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. ఈ సబ్జెక్ట్ నిన్న స్లైడ్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అన్కండిషనల్ అంటే ఏంటి అనేది నాకే కొంచెం నేను ఆలోచించాను యాక్చువల్గా. మరి దీంట్లో మ్యూచువల్ హ్యాపీనెస్ రావడానికి ఈ అన్కండిషనల్
ఆర్ యూనో ఎఫెక్షన్ అనే ఫీలింగ్ ఉంటే మనకి యూనో మ్యూచువల్ హ్యాపీనెస్ వస్తుంది అనేది ఉంది కదా. సో మరి అది కండిషనల్ ఏనా అన్న డౌట్ నాకు కూడా వచ్చింది. ఉభయ సుఖం ఏమైనా రావడం కోసం ఈ అఫెక్షన్ అనే ఫీలింగ్ ఉండాలి అనే ఆలోచన వచ్చింది. కానీ ఆలోచిస్తే దాని కోసం చేయట్లేదండి మనం. మ్యూచువల్ హ్యాపీనెస్ కోసం మనం ఈ అఫెక్షన్ అనే ఫీలింగ్ ని తెచ్చుకోవట్లేదు, ఆర్ అర్థం చేసుకోవట్లేదు, ఆర్ అలా బిహేవ్ చేయట్లేదు. అది దట్ ఈస్ అ న్యాచురల్ అవుట్కమ్. మనం ఈ ఫీలింగ్ ఎప్పుడైతే మనం ఉంటుందో, మన లోపల ఉంటుందో, ఈ విశ్వాసము, సమ్మానము అండ్ స్నేహం అనే భావన మన లోపల ఉంటుందో, హ్యాపీనెస్ అనేది న్యాచురల్ అవుట్కమ్. దానికోసం మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఇంపార్టెంట్ విషయం అండి. ఇది నేను సంతోషం కోసం ఇదంతా చేస్తున్నాము అని ఎప్పుడైతే అనుకుంటామో, ఈ ఫీలింగ్ తెచ్చుకుంటున్నాను ఎప్పుడైతే అనుకుంటున్నామో, మళ్ళీ అగైన్ వీఆర్ ఇన్ పరతంత్రమే అక్కడ. అది మళ్ళీ కండిషనల్ కాదు, అన్కండిషనల్ కాదు, కండిషనలే అవుతుంది. సో ఈ స్నేహభావం ఎప్పుడైతే ఉంటుందో మనకి, అన్కండిషనల్ గాని, ఈ హ్యాపీనెస్ కోసం కాదు, నా హ్యాపీనెస్ విల్ బి ది న్యాచురల్ అవుట్కమ్. దాంతో జరిగేది మనకి తర్వాత సెలబ్రేషన్. ఎప్పుడైతే మనం అన్కండిషనల్ గా ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామో, మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది న్యాచురల్ అవుట్కమ్. రైట్? సో ఇది అర్థం చేసుకోవడానికి నేను నా లైఫ్ లో ఎంత టైం ఇస్తున్నానండి, ఫస్ట్ థింగ్ క్వశ్చన్. రైట్? ఆ టైం నేను ఎంత టైము యూనో ఈ ప్రాస్పరిటీ గురించి కానీ, ఇంతకుముందు రామకృష్ణారావు గారు అడిగినట్టు గురించి కానీ, మనకి ఏం కావాలి, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అన్న దాని గురించి ఎక్కువ ఎంతసేపు డిస్కస్ చేస్తున్నాను. ఆర్ ఎదుటి వాళ్ళని నేను ఐ హావ్ టేకెన్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. వీళ్ళు ఇలానే ఉంటారు, వీళ్ళు ఇలాగే చేస్తారు. ఓకే, అలా ఉన్నప్పుడు నా బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళతో నా ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, అండ్ మన సంబంధం ఎలా అయిపోతుంది. రైట్? సో యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో అండర్స్టాండింగ్ లేదనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలోనే కాదు, నాకే అండర్స్టాండింగ్ లేదు, పార్ట్నర్ కూడా అండర్స్టాండింగ్ లేనప్పుడు, ఈ యూనో ఏదైతే గైడెన్స్ మనకు కావాలో అది మనకు వస్తుందా మన ఫ్యామిలీస్ నుంచి? అండ్ ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ అంటేనే యూనో ఇట్ ఈస్ మ్యూచువల్లీ యాక్సెప్టెడ్ అండ్ ఇట్ ఈస్ సొసైటల్ యాక్సెప్టెడ్ నార్మ్. ఒకటి, మనం ఎంతో మందిని పిలుస్తాం మనం మ్యారేజ్కి. రైట్? వాళ్ళందరూ మనకు దీవిస్తేనే మనం భార్యాభర్తలు అయ్యాం, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తేనే మన భార్యాభర్తలు అయ్యాం. రైట్? సో ఈ యాక్సెప్టెన్స్ అనేది అన్ని చోట్ల నుంచి ఉందా, అండ్ ఆ విధంగా మనం ఉంటున్నామా? రైట్? సో ఇది ఇక్కడితో ఆపేస్తానండి. నేను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటాను. సో ఐ థింక్ ఇది మనం నెక్స్ట్ వీక్ చాలా కంటిన్యూ చేద్దాము. సో ఇదే టాపిక్ మీద ఇంకొంచెం డీటెయిల్డ్గా, అండ్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ విత్ మోర్ క్వశ్చన్స్. ఓకే, సో నేను ఎక్కువ టైం తీసుకున్నాను, ఒక 20-25 మినిట్స్ మన క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం ఇప్పుడు. నమస్తే అండి, నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము భార్యాభర్త అనడం అనేసి, నా లైఫ్ పార్ట్నరు, మేమిద్దరం కూడా మా ఇద్దరి మ్యూచువల్ హ్యాపీనెస్ అయిన మా కుటుంబం కోసం మేము పనిచేస్తున్నాము అనే భావం ఎప్పుడొస్తుందో ఆటోమేటిక్గా చాలా సమస్యలు సాల్వ్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొసైటీ అయితే, మనం పెరిగిన వాతావరణంలో భార్య భర్త అనే సపరేషన్ ఎప్పుడైతే తీసుకొస్తామో మన మైండ్లో ఆ రకమైన భావాలు ఉండిపోతున్నాయి. భర్త అంటే అధికము, భార్య అంటే తక్కువ అని. ఫస్ట్ మనము మన లైఫ్ పార్ట్నరు ప్రతి ఒక్కళ్ళతో చెప్పేటప్పుడు కూడా నా భాగస్వామి, నా కుటుంబము, నేనే పని చేస్తున్నా కానీ ఒక భార్య కోసం చేయట్లేదండి, నా కుటుంబం కోసం చేస్తున్నాను, లేకపోతే భర్త కోసం చేయట్లేదు, కుటుంబం కోసం చేస్తున్నాను అన్నప్పుడే మ్యూచువల్ అగ్రిమెంట్ ఈక్వల్ లెవెల్లో ఉంటుందండి.
ఆ విధంగా అంటే నేను మీరు వింటున్న ఐ మీన్ మీరు చెప్తున్నది వింటున్నప్పుడు నాకు కలిగిన ఆలోచన అండి. ఉమ్, ఆ, ఇది మోర్ ఇంపార్టెంట్. చాలా సమస్యలకి కారణం ఈ ఎంత అనుకున్నా మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు అలా ఫీడ్ అయిపోయింది. ఉమ్, ఉమ్, భార్య అంటే కొద్ది తక్కువ, తన రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్. మీరు అన్నారు వర్క్స్ గురించి కూడా. ఉమ్, ఇక్కడ మనము ఈ కుటుంబం కోసం, నా కుటుంబం కోసం, మా ఇద్దరి సంతోషం కోసం, లేకపోతే మా పిల్లలందరి సంతోషం కోసం నేను ఏ పనైనా చేస్తాను అని ఆలోచించాలి. కానీ అది ఆమె డ్యూటీ లేకపోతే ఇది అతని డ్యూటీ కాదు. నా కేపబిలిటీ బట్టి నేను ఈ పని చేస్తాను, తన కేపబిలిటీ బట్టి తను చేస్తారు. ఉమ్, అది మన ఇద్దరి మధ్య పర్ఫెక్ట్. ఏదన్నా లోపం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజికల్ గా వీక్ అయితే Hmm. నా పార్ట్నర్ నాకు సపోర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మెంటల్ గా నా పార్ట్నర్ వీక్ అయితే నేను తనకు సపోర్ట్ చేస్తూ నేను స్ట్రాంగ్ చేస్తాను. తన వీక్నెస్ ని నేను యాక్సెప్ట్ చేసి నేను తనతో పాటు ఉంటాను. మేమిద్దరం ఒకటే. Yep. తను వీక్ అయినా తను స్ట్రాంగ్ అయినా అది మా ఇద్దరిది. మేమిద్దరం ఒకటే. ఎవరులో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ ఆటోమేటిక్ గా అదర్ పర్సన్ కూడా అంతే వీక్ అవుతారు, అంతే స్ట్రాంగ్ అవుతారు. మనం ఇద్దరం ఒకటే అనే భావం ఎంతసేపు ఉంటేనే కుటుంబం యాజ్ ఎ హోల్ డెవలప్ అవుతుంది. ఐ మీన్ దట్ ఈస్ మెంటలీ కావచ్చు, మెంటల్ మీద ప్రభావం ఆర్ ప్రాస్పరిటీ ఆల్ అన్ని విధాలుగా అని నా అభిప్రాయం అండి. సో ఐ సజెస్ట్ సూపర్ అండి. మీరు నెక్స్ట్ టైం మీ స్లైడ్స్ తయారు చేసేటప్పుడు ఆర్ సంబంధము అని అన్నప్పటికీ అంటే పబ్లిక్ కి ఈజీగా అర్థం అవడం పార్ట్నర్స్ పట్ల అనే దాన్ని ప్రమోట్ చేస్తే మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుందని నాకు అనిపించిందండి. అది భాగస్వామి అనే దాన్ని మీరు ప్రమోట్ చేసిన మోర్ ఎఫెక్టివ్. అండ్ మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా భాగస్వామి అని అన్నారు చూడండి. భాగం అంటే ఒకటే, ఉన్నది ఒకటే, దాంట్లో భాగాలుగా చేసుకొని పార్ట్నర్స్ అవుతున్నాం దాంట్లో మనం. బాగా చెప్పారండి. వెరీ నైస్, వెరీ నైస్. సో అయితే ఇంకోటి ఏంటంటే, ఇది మీరు చెప్పినట్టుగా ఎవరి కాంపిటెన్సీ వాళ్ళని దాన్ని బట్టి, ఎవరు ఏది ఎక్కువగా చేయగలరు అన్న దాన్ని బట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పని కొంచెం మంచిగా అవుతుంది. అంతే, అలాగే చేయాలని ఏం లేదు యాక్చువల్గా. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు జనరల్ గా నేను చెప్పింది ఏంటంటే మగవాళ్ళు కొంచెం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు, కానీ అలాగే ఉండాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు మగవాళ్ళకి కొంచెం ఇన్కాంపిటెన్సీస్ ఉండొచ్చు, కొంచెం ఎక్కువగా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండలేకపోవచ్చు. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళే ఎక్కువగా స్ట్రాంగ్ ఉంటున్నారు కూడా. అలాంటప్పుడు ఏంటంటే ఇట్ మే బి నీడెడ్ దట్ ఆడవాళ్లే జాబ్ చేయాల్సిన అవసరం రావచ్చు. అండ్ అది మనం గ్రాంటెడ్ గా తీసుకుంటున్నామా, రైట్? సో ఆడవాళ్లే జాబ్ చేయాల్సిన అవసరం రావచ్చు, అలాంటి పరిస్థితి రావచ్చు. యాక్చువల్ గా మ్యూట్ చేయాలండి. both women and men both taking more responsibilities. Yes. At present work from home వీటిలో ఆటోమేటిక్ గా కూడా men కూడా men ని డిమాండ్ లేదు. ఇద్దరం కూడా మనము కలిసి పని చేసుకోవాలి కదా. పాయింట్ ఇక్కడ ఫస్ట్ ఇవన్నీ కూడా కాదండి, మనము మన కుటుంబం ముందుకు తీసుకువెళ్ళడం కోసం మన ఇద్దరం భాగస్వాములము. మన ఇద్దరికి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏ ఒక్కరికి ఎక్కువ లేదు, ఏ ఒక్కరికి తక్కువ లేదు అనే భావం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సమస్యలు అంత తక్కువ అవుతాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ టైం ఇచ్చినట్టు. థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారండి? నమస్తే సార్. యా ఐ హావ్ వన్ క్వశ్చన్ సార్. చెప్పండి. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అన్నారు కదా, అది
దానికి కూడా ఒక లిమిట్ ఉండిద్ది. అంటే లిమిట్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు సార్. వారు వాడికి బాగున్నప్పుడు అమ్మాయి జనరల్ గా ఆషాఢ మాసంలో జనరల్ గా ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్తుంది కాబట్టి వెళ్ళి ఉంది. తర్వాత వీడు బయట ఫుడ్ 1 మంత్ తినటం వల్ల సంథింగ్ ఏదో వీడికి ఫుల్ గా స్టమక్ అంతా అప్సెట్ అయిపోయి లూజ్ మోషన్స్ అలా కొంచెం వీడి హెల్త్ అంతా పాడైపోయింది అనమాట. తర్వాత వాళ్ళకి కన్వే చేశారు, నాకు హెల్త్ బాగోట్లేదు, తర్వాత శ్రావణ మాసం మొదలైంది కదా వచ్చేసి అని చెప్పారనమాట. చెప్తే భార్య రిప్లై ఏంటంటే హెల్త్ బాగాలేకపోతే రావాలి కదా జనరల్ గా అయితే, మా నాన్నగారిని అడుగు అది అని చెప్తుందంట. అంటే ఇప్పుడు ఆ భార్య రిమోట్ కంట్రోల్ వచ్చేసేసి వాళ్ళ నాన్నగారికి ప్రతి విషయంలో ఇస్తుందంట. సెల్ఫ్ డెసిషన్స్ లేకపోతే ఎంత అన్‌కండిషనల్ గా ఇవన్నీ యాక్సెప్టెన్స్ చేస్తే చేయొచ్చా లేదా సార్? సో ఇక్కడ అన్‌కండిషనల్ అంటే ఏంటి అని అనేది మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి యాక్చువల్‌గా ఇక్కడ. సార్. రైట్. సో ఇక్కడ ఏంటి అనంటే ఎదుటి వాళ్ళ లోపాల్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళలో కాంపిటెన్సీ లోపం ఉంది అనన్నది కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. సార్. ఓకే. సో ఇది మనకు అర్థం ఇప్పుడు అన్‌కండిషనల్ అంటే అర్థం ఏంటి అనంటే వాళ్ళు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేయలేను కాదు. దానికి లిమిట్ ఉంది అని కూడా కాదు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ వేరే వాళ్ళది చెప్పారు మీరు కరెక్టే. కానీ ఇంతకంటే వరస్ట్‌గా ఉండే సిట్యుయేషన్‌లు కూడా చాలా ఉంటాయి. ఇది ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంతకంటే వరస్ట్‌గా సిట్యుయేషన్స్ ఎందుకున్నాయి ఫస్ట్ థింగ్. రైట్. సో దానికి ఏంటంటే అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయింది అని అంటే ఒక విధంగా యాక్సెప్ట్ చేసుకొని మనం చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి మనం ఈ ఫోకస్ అంతా కూడా ఈ ఇష్యూ మీదనే ఎక్కువగా ఉంది. బేసిక్‌గా వీళ్ళు ఇలా ఉన్నారు. దానికి ఏంటంటే అలా ఉన్నారు కరెక్టే. సో మరి దానికి నేను ఏం చేయగలుగుతాను? ఇంతకుముందు ఏదో చేయాల్సింది అది నేను చేయలేదు. రైట్. దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంటదండి. దానికి ఏదో ముందు జరిగింది ఏదో ఉంటది. ఓకే. సో వాళ్ళు ఇలాగే ఉంటారనని నేను ఫస్ట్ దానికి ఏంటి ఎదర్ నేను చూడలేదో లేకపోతే వాళ్ళని ఐదర్ యాక్సెప్ట్ చేశాను. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మాత్రం దాన్ని ఇష్యూ కింద ట్రీట్ చేయను. రైట్. సో అది కూడా ఇంపార్టెంటే కదండీ. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీలో పెరిగింది అనంటే అప్పటిదాకా వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యి ఉంది. సో అది దాని అవసరం అంటే నేను ఇదే సొల్యూషన్ అని కాదు. దాన్ని ఆ విధంగా నేను చూడగలుగుతున్నానా? సో వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళు అంటే అంత పర్మిషన్ తీసుకుంటుంది అని అంటే ఎంత ఒబీడియంట్ గా ఉంది కదండి వాళ్ళ నాన్న దగ్గర నుంచి. దాన్ని అలా చూస్తున్నానా లేకపోతే నేను చెప్పిందే వినాలి, నా దగ్గరే ఉండాలి, నాకే హెల్ప్ చేయాలి అనే విధంగా చూస్తున్నానా? కానీ 1 పాయింట్ చెప్తాను సార్ ఇక్కడ. ఇది ఇంతకు ముందే మళ్ళీ అతను ఫ్రెండ్ బర్త్‌డే వచ్చినప్పుడు వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకుంటేనే నేను బయటకు వస్తానని కూడా ఏం చెప్పలేదు. బర్త్‌డే ఉన్నప్పుడు అయితే ఫ్రీగా వచ్చేసిందనమాట. ఎవరు అడగకుండా, ఎవరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా వాళ్ళ నాన్నగారు పర్మిషన్ తీసుకుంటేనే నేను బయటకు వస్తా అనే అనాలి కదా ఆ కేసులో కూడా. అతని హస్బెండ్ బర్త్‌డే అయినప్పుడేమో ఈమె ప్రపోజల్ పెట్టి నేను బయటకు వెళ్దామా అనేసేసి అందంట. ఇప్పుడేమో ఇతని ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పుడేమో రివర్స్ లో అలా అంటుంది, కండిషన్ పెడుతుంది. ఒక్క నిమిషం ఇది బేసిక్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్ ఇష్యూ గురించి చెప్తున్నారు. సో మనకి డీటెయిల్స్ తెలియదండి, కంప్లీట్ డీటెయిల్స్ మనకి తెలియదు. ప్లస్ వాళ్ళకే ఎదుటి వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి తెలుసు అని అనుకుంటున్నాం కానీ మనకి తెలియదు. మనకి ఇప్పుడు నా గురించి నేను ఆలోచిస్తున్నాను కదా, మా ఆవిడ గురించి నాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసా అంటే లేదండి, తెలీదు. తను అలా ఎందుకు చెప్తుంది, అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అన్న దానికి నాకు ఆన్సర్ తెలీదు. ఆన్సర్ తెలీదు దానికి. అలా తెలీదు, తను అలాగే బిహేవ్ చేస్తుంది అనే ఎప్పుడైతే ఉందో నా దగ్గర దాని మీద నేను వర్కౌట్ చేస్తానండి. అంతేకాని ఎవరైనా కూడా ర్యాండమ్ బిహేవియర్ అనేది ఉంటుంది. నేను ఒక టైంలో ఒక విధంగా చేస్తాను, ఇంకో టైంలో ఇంకో విధంగా చేస్తాను. నేనే చేస్తాను, అది అందరము చేస్తాము. ఓకే. సో అయితే ఇలా చేస్తారు మనిషి అన్న తర్వాతనే బిహేవియర్ ఇలా ఉంటుంది అన్నది చూస్తున్నామా, లేకపోతే
అలా కాదు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటే దానికి ఏదో రీజన్ ఉంది. అవును సార్. ఆ రీజన్ గురించి యూనో ఒకసారి ఒక విధంగా చేశారు, ఇంకోసారి ఇంకో విధంగా చేశారు. అలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి మేబీ వాళ్ళకి ఇది ఇది ఎక్కువ ఇష్టము, దానికి ఈ పర్మిషన్ అవసరం లేదో ఏదో ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు దాని రీజన్. దాని మీద వర్క్ చేస్తున్నామా? లేకపోతే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఈ టైంలో ఇలా ఉన్నారు, ఆ టైంలో అలా ఉన్నారు. సో అది అదొక యూనో సొల్యూషన్ లాగా అనుకోకండి. బట్ మన ఫోకస్ దేని మీద ఉంది? ఈ అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్ మీద ఉందా? వాళ్ళు నా సుఖాన్నే కోరుకొని ఇలా చేస్తున్నారన్న దాని మీద ఉందా? సార్. లేకపోతే వాళ్ళు ఇలాగే చేస్తారు అన్న దాని మీద ఉందా? ఆమె నిజంగా అతని సుఖం కోరుకునుంటే అతను హెల్త్ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు వస్తే అది ట్రస్ట్ బాండ్ అయ్యేది కదా, అక్కడ వైలేట్ అయింది కదా సార్ ట్రస్ట్ కాన్సెప్ట్. అది దాన్ని కూడా అది మీరు యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన దగ్గర చెక్ చేసుకుందామండి. వేరే వాళ్ళు దాని గురించి కంటే, వాళ్ళు ట్రస్ట్ బ్రేక్ చేస్తున్నారు అనే దానికంటే, నేను ఎదుటి వాళ్ళ సుఖాన్ని, నా భార్య సుఖాన్ని నేను కోరుకుంటున్నానా? ఫస్ట్ క్వశ్చన్. సార్. కోరుకుంటున్నాం కదా? అవును ఇదే సార్. క్వశ్చన్ వాళ్ళని అడగండి. మీ సార్. భార్యని అడగండి ఫస్ట్ థింగ్. ఓకే. సార్. మీరు అంటే అడిగితే ఇట్లానే అడగాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఫీలింగ్ ఉందా లేదా మీరు ఒకసారి ఏదో విధంగా తెలుసుకోవచ్చు. సార్. రైట్. జనరల్‌గా న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఏం చెప్తుంది అనంటే, ఎవరు కూడా ఎదుటి వాళ్ళని అన్‌హ్యాపీనెస్ కోరుకోరు. సార్. ఓకే. ఎవరు కూడా ఫస్ట్ అది నన్ను నేను చూసుకుంటేనే నాకు అర్థమైపోయింది. ఎదుటి వాళ్ళు కూడా అవును. నాలాంటి వాళ్ళే అన్నది అర్థమవుతుంది కూడా. అవును సార్. కాకపోతే అలా చేయలేకపోతున్నారు వాళ్ళు. అవును సార్. ఓకే. సో, అలా చేయలేకపోతున్నారు అని ఎప్పుడైతే నాకు తెలిసినప్పుడు, ఎందుకు చేయలేకపోతున్నారు అన్న దాని మీద వర్క్ చేస్తాం. సార్. సో, ట్రస్ట్ బ్రేక్ అయింది, వీళ్ళు ఇంతే అని ఎప్పుడైతే అనుకుంటామో, అది మనం దాంట్లో వాళ్ళు ఎందుకలా చేయలేకపోతున్నారు, వాళ్ళు నా సుఖాన్ని ఎందుకు తేలేకపోతున్నారు అన్న దాని మీద ఆలోచన పెట్టం అప్పుడు. సార్. అప్పుడు ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ట్రస్ట్ బ్రేక్ అయింది అని అనుకుంటాం. సార్. సో, అదేనండి. నేను సో, అది మనం మాట్లాడొచ్చండి? చూడాల్సుంటది. చెప్పండి. ఇప్పుడు ఇతను చెప్తున్న దాని గురించి నేను ఇంతకుముందు సార్ ప్లీజ్ చెప్పాలనుకున్న దాని గురించి ఒకవేళ డిస్కస్ దాని మీద చేయట్లేదు. వద్దండి. బేసిక్‌గా మీ లేదు, దాని గురించి నేను దాని చెప్పండి. గురించి డిస్కస్ చేయట్లేదు. జస్ట్ నేను చెప్పగలుగుతున్నది ఆ! ఆ! బేసికల్లీ ఏమవుతుంది అని చెప్పానంటే, మొదటి నుంచి భార్య అంటే మన దగ్గరకు వచ్చి మనం చెప్పినట్టు వినాలి. హ్మ్. ఆమె మన దగ్గరికి వస్తుంది. She is ప్రాబ్లమ్ అది. difficult. సో ఇది అనేది చాలా చాలా కాలంగా మనిషి మనసు లోపల, మనిషి అనే దానికంటే మగవాడి మనసు లోపల పాతుకుపోయి ఉన్న విషయం అది. దీంట్లో మనం మనతో పాటు బతకడానికి వచ్చిన వారిని మనం ఏ రకంగా చూస్తున్నాం అనే విషయాన్ని మనం ఆలోచించలేదు. షీ సపోజ్ టు బి విత్ మీ లైక్ దిస్ అనే గ్రాంటెడ్ గా తీసుకొని వెళ్తున్నాం కనుక మనకి విషయాలు జరుగుతా ఉన్నాయి ఏది వచ్చినా కానీ. ఎగ్జాక్ట్‌లీ. ఏదైనా కానీ ఇప్పుడు మనకి జరగాల్సింది ఏమిటి అని చెప్పారంటే, దీంట్లో భార్యాభర్తల సంబంధం అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు లేకపోతే కండిషనల్ గానా అన్కండిషనల్ గానా చేసుకునేది కాదు అది. ఒకళ్ళ మీద ఒకరికి కలిగే అభిమానం అని చెప్పి అన్నది, లేదా ఆత్మీయత అని వీళ్ళు మనకి అవసరం అనే దానికని చెప్పానంటే మనం కలిసి ఉండాలి, లేకపోతే మనకి మనమంటూ ఒకటి అనే భావన ఇద్దరిలో ఒకే విధంగా కలిగినప్పుడు జరిగే విషయాల్లో చాలా వరకు ఇదవుతా ఉంటాయి. ఇంతకుముందు పాతకాలంలో జరిగిన వాటిలో ఏమవుతుంది అండి, మామూలుగా భార్య వచ్చిన తర్వాత భర్త కుటుంబంలో వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, తను తీసుకునే రెస్పాన్సిబిలిటీలో కానీ, వాటన్నిటి బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మగవాళ్ళ యొక్క ఆలోచన పరిధి అనేది మారేది. ఇప్పుడు ఎప్పుడైతే మామూలుగా మీకు మినియేచర్ కుటుంబాలు తయారైపోయినాయో, రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అనేది చాలా వరకు తగ్గిపోయింది కనుకనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటంలో వెనక ముందు ఆలోచించడం కానీ, లేకపోతే ఏమిటి అనేది కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అసలు ఆషాఢ మాసంలో అమ్మాయి, ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింటికి నుంచి పుట్టింటికి ఎందుకు వెళ్ళాలి? ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఫర్ దట్. అది మామూలుగా ఏదో వెనకటి నుంచి వస్తున్న ఆచారము అని చెప్పని తీసుకుంటున్నారు తప్పితే అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి? దాన్ని ఎందుకు పెట్టారు? పెద్దవాళ్ళు పెట్టారంటే పిచ్చాలు కాదు కదా. వెనకటి వాళ్ళు ఏదైనా ఒక ఆచారాన్ని పెట్టారు అని చెప్పారంటే ప్రతి ఆచారం వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది.
దీంట్లో సైంటిఫిక్ రీజన్ ఒకటే ఏమిటి అని చెప్పానంటే, ఒకవేళ ఆషాఢ మాసంలో గనక పిల్లలు గనక గర్భం ధరిస్తే పిల్లలు పుట్టేటప్పటికి విపరీతమైన ఎండాకాలం వస్తుంది కనుక ఆ మూమెంట్ లో పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పని ఆ కాలాన్ని ముందుకు జరపడం కోసం, ముందుకి వెనక్కి జరపడం కోసం అని చెప్పి అనేది ఆషాఢ మాసం అనేది వచ్చింది. ఆ ఆ రూల్ రెగ్యులేషన్ అనేది పెట్టడం జరిగింది. అది ఆషాఢ మాసం యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. అది బేసికల్లీ మనకి తెలియాల్సిన అవసరం. భార్యాభర్తల మధ్య కండిషనల్ అనేది ఏముండదు సార్. కండిషనల్ ఏముండదు, అన్కండిషనల్ అనేది ఏమీ ఉండదు. Yeah, ఇవ్వండి so మనం correct. మీరు ఎదుటి Complementary. వారికి మీరు ఏదైతే పంపుతున్నారో మీకు అదే దొరుకుతుంది. మీరు ఎప్పుడైతే నాకు కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పని మీరు ఎక్స్పెక్టేషన్ మొదటి నుంచి దీంట్లో జీవన విద్యలో జరుగుతున్నది అదే కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆటోమేటిక్ గా కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో మన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతారా, మీట్ అవ్వరా, అది కాదు. మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం, హౌ మచ్ యూ కెన్ గివ్, ఎదుటి వారికి ఆనందాన్ని మీరు ఎంతవరకు చూడగలుగుతున్నారు అనే దాన్ని చూసుకునేటట్లయితే ఐ థింక్ ఇంతకు ముందు చర్చించిన సమస్యకు కూడా సమాధానం దొరికిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ Sure టు అండి. డీటెయిల్. షూర్ అండి. యా, అయితే సార్, ఒకటి సార్, ఏంటంటే సార్ చెప్పండి సార్. ఒకటి కరెక్ట్ గా చెప్పారు. సో ఒకటి ఏంటంటే ఎదుటి వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నామా, యూనో వాళ్ళు యూనో ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని ఆ ఏదైతే ఉందో వీళ్ళు ఇంతే, ఇవన్నీ ఏంటంటే అంత గ్రాంటెడ్ గా తీసుకుంటే ఏంటంటే దెర్ ఇస్ నో సొల్యూషన్. ప్లస్ కాంప్లిమెంటరీగా ఉంటే ఏంటి అని అంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాము, వాళ్ళ నుంచి మనం హెల్ప్ తీసుకోగలుగుతాము. సో ఈ బాండింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో, అండ్ ఇది ఇలా అవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పింది ఒక సొల్యూషన్ అయి ఉండొచ్చు, అది ఒకటే. ఇలాంటి సొల్యూషన్, ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఫైనల్ గోల్ ఏంటి? ఇద్దరు యూనో ఆ సంబంధంతో కలిసి యూనో ఆ స్ట్రెంథనింగ్ తో, ఆ బాండింగ్ తో ఉండగలుగుతున్నారా, మ్యూచువల్ హ్యాపీనెస్ ఇస్ న్యాచురల్ అవుట్కమ్, అది వస్తుందా ఇద్దరికి అన్నది ఇద్దరికి కామన్ గోల్. కానీ ఆ సొల్యూషన్ ఆ వైపుకు వెళ్ళటానికి కొంతమందికి కొంచెం స్లోగా అవ్వచ్చు, కొంతమంది కొంచెం ఫాస్ట్ గా అవ్వచ్చు. కానీ ఆ రూట్ లో ఉన్నామా లేదా, ఆ పాత్లో ఉన్నామా లేదా. కానీ ఫోకస్ ఈజ్ నాట్ అగైన్ హౌ యు ఆర్ డూయింగ్ ఇట్. అది ఇలాగే ఎందుకు చేస్తున్నాం అని దాని మీద కాదు. కానీ ఈ రూట్ ఆ భావనతో చేస్తున్నామా లేదా అన్న ఫోకస్ ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ రూట్ కూడా మ్యాటర్ కాదండి, ఆ సొల్యూషన్ కూడా మ్యాటర్ కాదు. కానీ ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ సొల్యూషన్ దొరకదో అప్పుడు మనకి ప్రాబ్లం అనిపిస్తుంది, అది ఇష్యూ చేస్తాం దాన్ని, అది ఇష్యూ అవుతుంది మనకి. సొల్యూషన్ దొరకనప్పుడే, అది అర్థం కానప్పుడే మనకి అది ఇష్యూ అవుతుంది. రైట్. యా సరే అండి, కంటిన్యూ అండి. సార్, అది మన జీవన విద్య లెసన్స్ నేర్చుకున్న తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటంటే, అందరినీ యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా మనం ఏం ఫోర్స్ చేయకుండా వాళ్ళ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. మనమే మన సామర్థ్య లోపాలను ఫస్ట్ ట్రై టు కరెక్ట్ చేసుకున్న తర్వాతే వేరే వాళ్ళు కి మనం అంటే ఏంటో ట్రస్ట్ బాండ్ అయ్యిద్ది అనేది నేర్చుకున్నాను సార్. అలా నేర్చుకోవటం వల్ల ఎవరైనా ఏమైనా తప్పులు చేసినా సరే మనకి ఏమి ఇబ్బంది అనిపించట్లేదు. వాళ్ళ సామర్థ్య లోపం వల్ల అలా చేస్తున్నారు అని. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టు కాకుండా తర్వాత సరే ఆమె తెలుసుకుని ఆమె పట్టించుకునిద్దిలే, ఆమె సామర్థ్య లోపం బిల్డప్ అయిన తర్వాత ఆమె తెలిసి వచ్చింది వాల్యూస్ అనేసి ఆమెను ఏం అనకుండా వస్తున్నాము. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, నేను యాక్సెప్టెన్స్ చేస్తున్న కొద్దీ ఇప్పుడు మా తల్లిదండ్రులు దూరం అయ్యేదాకా వచ్చిందనమాట. అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా ప్రతిదీ ఆమె చేసేది. మా తల్లిదండ్రులు ఇప్పుడు పట్టించుకోకపోయినా సరే నేను యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే అది ఎక్కడ దాకా వెళ్ళిద్దో నాకు అర్థం కావట్లేదు సార్. యా, సో అది బేసిక్ గా ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఆమెనే అర్థం చేసుకుంటుందిలే, సో తన సామర్థ్య లోపం ఉంది అని నాకు అర్థమైందని చెప్పారు, పర్వాలేదు. కానీ ఆమెనే అర్థం చేసుకుంటుందిలే అని ఎప్పుడైతే వదిలేశారో దెన్ అగైన్ మీ రెస్పాన్సిబిలిటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అక్కడ. ఇంకా బేసిక్ గా ఆమెనే అర్థం చేసుకుంటుంది లే అనే దానికంటే నేనేమన్నా హెల్ప్ చేయొచ్చా. ఓకే, హెల్ప్ చేయడం అంటే చెప్పడం ఒకటే కాదండి. ఓకే, చెప్పి అర్థం చేయించి నీకు ఇది అర్థం కాలేదు అని చెప్పడం కాదు. ఓకే, సో తనకి ఏదో అర్థం కాలేదు అందుకనే అలా ఉంది, సో ఇది అర్థమయ్యే విధంగా నేనేమన్నా చెయ్యొచ్చా,
నేనేమన్నా హెల్ప్ చేయొచ్చా? సార్ ఓకే, ఇలాంటి దాని మీద ఎప్పుడైతే ఫోకస్ పెడతామో ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటాం. అవును వాళ్ళ సార్. ఎదుటి వాళ్ళ సామర్థ్య లోపం ఉంది, వాళ్ళే ఫిక్స్ చేసుకోవాలి. అది ఆ సామర్థ్యాన్ని ఎవరిది వాళ్ళే ఇంప్రూవ్ చేసుకోవాలి. నా సామర్థ్యాన్ని నేనే ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళంతలో వాళ్ళు పెంచుకునే విధంగా మనం హెల్ప్ చేయగలం. వాళ్ళతో యూనో సహజీవనం చేస్తూ వాళ్ళ కాంపిటెన్స్ ని, వాళ్ళ సామర్థ్యాన్ని కూడా పెంపొందే విధంగా మనం హెల్ప్ చేయొచ్చు. అది ఎప్పుడు పాసిబుల్ అంటే నా సామర్థ్యాన్ని నేను పెంచుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఇది డెఫినెట్ గా పాసిబుల్ అవుతుందండి. ఆ బలం మనకి ఉపయోగపడుతుంది. ఆ ఫీలింగ్స్, మనలో ఉండే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ ఇద్దరు కలిసి ఎప్పుడైతే మనం పని చేస్తుంటామో, ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు ఏవైతే చేస్తుంటామో, ఆ బలం ఏదైతే ఉంటుందో అది ఇద్దరి సామర్థ్యాలు ఆటోమేటిక్ గా సైమల్టేనియస్ గా పెరుగుతాయి. అది గ్యారంటీడ్. అది మనం చెక్ చేసుకోవచ్చు కూడా. సో సో ఎప్పుడైతే మనం వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకుంటారులే, యూనో ఆమెకి అర్థమవుతుందిలే అని ఎప్పుడైతే అది కూడా యూనో మన రెస్పాన్సిబిలిటీ ఇంకా ఫుల్ఫిల్ చేయనట్టే లెక్క. అవును సార్. అది మనం ఎప్పుడైనా కన్వే చేద్దాం అంటే వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ చేస్తానికి వీలుంటేనే కదా సార్ మనం కన్వే చేయగలం. ఇవి ఇట్లా ఉండిద్దమ్మా అని. దానికి ప్రయత్నం చేయాలండి. దాన్ని మనం ప్రయత్నం చేయాలి. గిరిగారు ఒక్క నిమిషం. దానికి ఏం లేదు. జీవన విద్యలో వాత్సల్యం అని ఉంది కదా, మానవ మూల్యాల్లో. వాత్సల్యం అంటే ఏంటంటే మన శరీరం కాకుండా వేరే ఇంకో పార్ట్ ఉంది కదా, దానికి మనం ఇంకొక మనిషికి చేసే ఇది, అది ముందు నాకు అర్థం కావాలి, తర్వాత నేను నా భార్యకి చెప్పాలి కాదండి, అర్థమయ్యే విధంగా హెల్ప్ చేయాలి. పైకి హెల్ప్ చేయాలి. చెప్పడం అంటే చెప్పడం అంటే ఇప్పుడు మన భార్య పెళ్లి చేసుకుని మన ఇంటికి వస్తుంది, ఒక జత బట్టలు కొనిస్తాం పండక్కి, ఎవరు మనమే కొనిస్తాం. ఎందుకు? అది ఆ మూల్యం, బట్టలు కొనివ్వటం అనే మూల్యం ఏమండి, మానవ మూల్యం. అదే మూల్యం మమత కదా, అర్థమైంది కదా. సేమ్ మమత లాగానే వాత్సల్యం ఎవరు ఇవ్వట్లేదు అసలు. ఎక్కడ పిల్లలకి ఇవ్వట్లేదు వాత్సల్యం, ఎవరికి ఇవ్వట్లేదు, తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు. వాత్సల్యం అనేది ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనకు అర్థం కాలే. ఇది నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దామండి మనం ఇంకా డీటెయిల్. థ్యాంక్ యూ. సింపుల్ సార్, చాలా సింపుల్. ఇప్పుడు పవన్ కుమార్ గారి కన్ఫ్యూజన్ అంతా ఎక్కడుందంటే వాత్సల్యం అనేది అర్థం కావాలి. నేను ఫస్ట్ జీవన విద్య నుంచి ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, బేసిక్ గా మనం 4 లెవెల్లో బతుకుతాం. మనతో మనం ఎలా బతుకుతున్నాం అనేది మనకు అర్థమైతే మిగిలిన 2 లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్, సొసైటీ లెవెల్, యూనివర్సల్ లెవెల్లో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం, చూసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకని నేను బేసిక్ అన్న ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది వాత్సల్యం సార్. పవన్ కుమార్ గారి కన్ఫ్యూజన్ అంతా ఏంటంటే ఆ మమతా వాత్సల్యాలు ఉన్నాయే, అవి కొంచెం క్లారిటీ. మానవ మూల్యాలు, మనకు మూల్యాలు అర్థం కాకే బాధలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరన్నా ఎనీ క్వశ్చన్స్ కానీ షేరింగ్ కానీ? ఎవరండి? హలో, పద్మజ గారు చెప్పండి. పద్మజ గారు చెప్పండి. హలో పద్మజ గారు. హలో పద్మజ గారు చెప్పండి. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నాది ఓకేనా? ఆడియో ఓకేనా? పర్లేదండి, చెప్పండి. అదే ఆషాఢ మాసం అది చెప్పారు కదా, అక్కడ జస్ట్ ఏంటంటే ఒక ఇన్సైట్ ఇస్తున్నాను. ఏంటంటే వైఫ్ ఉండాలి, వైఫే చెయ్యాలి అనేది కూడా ఒక ప్రీ కండిషన్. అది రాంగ్ కాన్సెప్ట్. ఆ సిచ్యుయేషన్ కి వేరే సొల్యూషన్ ఉంటుంది. వైఫ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి వైఫే మొత్తం అన్ని చెయ్యాలి అనేది అసలు చాలా మిస్కన్సెప్షన్. అది దాని మదర్ చేయొచ్చు, సిస్టర్ చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఇట్స్ ఎ సొల్యూషన్. ఇప్పుడు ఏమైంది, అతనే చేస్తాడు అది. సో ఏంటంటే ఇది ఈ కండిషన్ థింకింగ్ అనేది అసలు చాలా రాంగ్. రెండోది ఏంటంటే మన వ్యవస్థలో, మన వివాహ వ్యవస్థలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. సో పర్సన్ అనేది ఒక విక్టిమ్ అవుతున్నారు. ఈ వ్యవస్థలో లోపాల వల్ల పర్సన్ విక్టిమ్ అవుతున్నారు. అది కూడా కొంచెం గమనించుకోవాలి. పర్సన్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ విలన్. అది ఆడవచ్చు, మగవచ్చు, కానీ దే ఆర్ అ విక్టిమ్ ఆఫ్ ది సిస్టమ్. ఆ సిస్టమ్ ని కూడా కొంచెం డీప్ గా అర్థం చేసుకుంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ పెళ్ళైన దగ్గర నుంచి
ఒక భార్య నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, నీదే రెస్పాన్సిబిలిటీ మొత్తం అంతా అని. బట్ వేరే రైట్స్ ఇచ్చే అక్కడికి వచ్చేటప్పటికి కొంచెం థ్రిఫ్ట్ గా ఉంటారు. అంటే రైట్స్ అనేవి ముందు ఇవ్వరు, ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ చేయకపోతే దాని గురించి బ్లేమ్ చేస్తారు. సో ఈ ఈక్వేషన్ కూడా ఇంబ్యాలెన్స్డ్ గా ఉంది ఇక్కడ. సో వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, మా థింకింగ్ లో లోపాలు ఉన్నాయి. రోల్ అనేది ఎవరి రోల్ ఏంటనేది, భార్య రోల్ భర్త రోల్ అనేది ప్రీ కండిషన్ గా థింకింగ్ ఉంటుంది. సో ఇవన్నీ లోపాలనే ఉన్నాయి, అవి మనం గమనించుకుని పర్సన్ బట్టి హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సిస్టమ్ లోనే లోపం ఉంది. సో ఇట్స్ ఓవర్ ఏంటంటారు ఫోకసింగ్ ఆన్ అ వైఫ్స్ రోల్. స్టార్టింగ్ లోనే వైఫ్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా తప్పది. యూ షుడ్ మేక్ హర్ కంఫర్టబుల్, ఆ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని వైఫ్ అనగానే ఒక్క నిమిషం అండి, నేను దీనికి ఒక చిన్న నా మేడం గారు చెప్పిన దానికి ఒకటి చెప్తాను నేను. సో మేడం గారు కరెక్ట్ చెప్పారండి బేసిక్ గా. అయితే దీంట్లో సో నేను ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను బేసిక్ గా. సో బేసిక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే మనం కాంప్లిమెంటరీగా ఉంటామో, ఎప్పుడైతే దాంట్లో ఒక సొసైటీలో ఎఫెక్ట్స్ ఉంటాయండి, ఒక సిస్టమ్ మీద మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నాకు అర్థమయ్యి నేను ఆ విలువతో ఆ ఫీలింగ్ తో ఎప్పుడైతే నా భార్యతో కానీ భార్య భర్తతో కానీ అవి ఉన్నప్పుడు సిస్టమ్ మనకి పెద్దగా కనపడదండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఫస్ట్ మన ఫ్యామిలీ మీద కనపడదు. అలాంటి ఆ ఎన్విరాన్మెంట్ మన ఫ్యామిలీలతో ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా అది పక్క ఫ్యామిలీస్ కి, మన చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీస్ కి ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతుందండి. సిస్టమ్ మీద మనం కంప్లైంట్ చేయడం కంటే మన ఫ్యామిలీని నా దాని మీద నేను ఎప్పుడైతే ఫోకస్ పెట్టి చేసుకుంటానో, అంతే అనుకోండి. నా ఓన్ ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. యాక్చువల్గా నాకు ఎప్పుడైతే ఇది అర్థమైందో, ఒక లాస్ట్ 10-11 ఏళ్ల నుంచి నేను ఎప్పుడైతే నా లైఫ్ లో నేను ఇది పెడుతున్నానో, మా మధ్యలో మా వైఫ్ అలివేని మధ్యలో ఎప్పుడైతే ఈ సంబంధాలు పెరిగాయో, వి ట్రై టు బీ యాజ్ ఐడియల్. అంటే అందరూ ఐడియల్ అంటారు, నేను ఇంకా దాన్ని ఐడియల్ అన్ను. బట్ ఎంత లైక్ చేస్తారంటే మా అత్తగారు మామలు కూడా, మా పేరెంట్స్ కూడా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మేము ఉండేది కూడా మా పేరెంట్స్ తోటే ఉంటామండి మేము. నేను మా పేరెంట్స్ తో ఉంటాను. నేను మా పేరెంట్స్ దగ్గర తీసుకోవాలా, నేనే మా పేరెంట్స్ దగ్గర ఉంటాను. అండ్ అంటే అది దాంట్లోనే మీకు అర్థమవుతుంది యాక్చువల్గా మేము ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందంటే. ఈవెన్ మా ఆవిడ కూడా ఎంత కంఫర్టబుల్ అంటే, ఇట్స్ లైక్ తను మా పేరెంట్స్ ని కూడా షీ ట్రీట్స్ దెమ్ లైక్ దేర్ ఓన్ పేరెంట్, హర్ ఓన్ పేరెంట్స్. అండ్ మా అత్తగారు మామ వాళ్ళు కూడా పెద్ద దూరంలో ఏముంటారండి, మా ఇంటికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటారు. మా అత్తారింటికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళిపోద్ది, ఒక 5 నిమిషాల నడకంతే. వాళ్ళు కూడా ఎంత లైక్ చేస్తారంటే, అసలు ఈవెన్ నన్ను నా కొడుకులాగా బిహేవ్ చేస్తారండి ఆయన. నాకు కొడుకుకి ఎంత వాళ్ళ కొడుకులకి పని చెప్పరు ఎక్కువగా. యూజువల్గా ఏంటంటే ఎవరైనా పేరెంట్స్ ఉంటే ఏదైనా పని చేయాలంటే కొడుకులతో చేయిస్తారు కదా, నాతో చేయించుకుంటారు ఆయన పనులు. నేను నార్మల్ గా నేను ఎంత హ్యాపీగా చేస్తాను ఆయనకు కూడా నేను పనులు. నేను ఎప్పుడు నేను అల్లుడు లాగా, లేకపోతే జనరల్ గా ట్రెడిషనల్ అల్లుడు అంటే కొంచెం ఏదో అహంకారం అనో ఏదో ఉంటది కొంచెం, అది దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా దాన్ని. సో బట్ ఏంటంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అండి. సిస్టమ్ మీద మనం ఎఫెక్ట్ అవ్వకూడదు, సిస్టమ్ ని మనం క్రియేట్ చేయగలగాలి. అది ఎప్పుడు పాసిబుల్ అని అంటే మనము ఆ సంబంధంతో అలా జీవించగలిగినప్పుడు మాత్రమే. సో ఐ మీన్ మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే, సిస్టమ్ అలా ఉంది. గిరిగారు ఒక పాయింట్. ఇప్పుడు అమ్మాయి గురించి రాకపోతే తన ఇంటెన్షన్ ని డౌట్ చేశారు. అదే ఏ మదరో సిస్టరో కనుక నువ్వు రా అని అన్నప్పుడు రాలేదనుకోండి, అప్పుడు ఇదే డౌట్ వస్తుందా, ఇలాగే బ్లేమ్ చేస్తారా? అది నేను అడుగుతున్నాను. అది అదేలేండి, అంటే ఇవన్నీ కొంచెం స్లోగా ఆలోచించాలి. మేడం చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, నా సిచ్యువేషన్ మీకు తెలియదు కాబట్టి, ఇప్పుడు మా అమ్మగారు లేరు, మా అమ్మగారు చనిపోయారు. నేను మా ఫాదర్ ఏజ్ 67 years. అతను కూడా ఆరోగ్యం బాగా, మేమిద్దరమే 1 year పాటు మా నాన్నగారే నాకు బాగోపోయినా సరే వండి పెట్టి అదంతా చేసి, ఆయన చివరికి వండుకోలేక అరే నువ్వు పెళ్లి చేసుకోరా అంటే మేము చేసుకున్నాం. అలా సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు మా అమ్మగారు ఉంటే ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఉన్నా సరే నాకు ఇబ్బంది ఉండేది కాదు.
అలా నా హెల్త్ ప్రాబ్లం వచ్చేప్పటికి ఇప్పుడు మీరేమంటున్నారంటే ఆ అమ్మాయే చేసి పెట్టాలి, మిగతా వాళ్ళు ఎవరు చేసి పెట్టొచ్చు కదా నా ఉద్దేశంతో అన్నారు కదా. నా సిచ్యువేషన్ అది మేడం. ఇద్దరం మగవాళ్ళమే ఉంటున్నాం ఇప్పుడు. మా అక్క వాళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు మా నాన్నగారికి ఇబ్బంది అవుతుందని మా అక్క వాళ్ళ దగ్గరే వదిలిపెట్టాను. నేనే బయట తింటా, అలా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది, అయినా భరిస్తూనే ఉన్నాను. హలో, మేడం చెప్పండి. చేసేది భార్యతో వంట పని చేయించుకోవడం కోసం కాదండి. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ని వాటిని వదులుకుంటే మీరు పని మనిషిని పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఆలోచన విధానమే మారాలండి. నేను వంట పని చేయడానికి ఒక్క నిమిషం అండి. దాన్ని ఏం చేస్తారంటే డైవర్ట్ చేయండి. దానికి ఏం లేదు సార్, సింపుల్. నేను చెప్పాను కదా, మమతా ఆల్రెడీ 8:45 అయిందండి గిరి గారు. చూసుకోండి. సింపుల్ సార్, వెరీ సింపుల్ సార్. మానవ మూల్యాలు, మమతా వాత్సల్యాలు అర్థమైతే అన్ని సొల్యూషన్స్ అర్థం అవుతాయి. థ్యాంక్ యూ. అది మళ్ళీ డైవర్ట్ కావాలి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే క్లోజర్. ప్రతి ఒక్కళ్ళ దాంట్లో డైనమిక్స్ చాలా ఉంటాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్యూస్ వేరే ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఒకళ్ళు ఒక్క ట్రెడిషన్ ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకో ట్రెడిషన్ గా ఉంటుంది, ఇంకోళ్ళు ఇంకో విధంగా బిహేవ్ చేస్తారు, ఇంకోళ్ళు ఇంకో విధంగా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే వేర్వేరు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మన ఫ్యామిలీని వేరే ఫ్యామిలీతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అది వేరే ఉండొచ్చు. ఇప్పుడు నేను అందుకనే అంటున్నాను, నేను చెప్పే సొల్యూషన్ ఏదైతే ఉందో ఇలాగే కాదండి, ఇదే సొల్యూషన్ కాదు, ఇంకో సొల్యూషన్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, ఇంకో బెటర్ సొల్యూషన్ ఉంటుంది నన్ను అడిగితే. అయితే ఈ సొల్యూషన్ మీద వర్క్ చేస్తున్నామా లేకపోతే దానికి అగేన్స్ట్ గా వెళ్తున్నామా, దీని మీదనే ఫోకస్ పెడదామండి. ఓకే, ఈ సంబంధాలని ఫోకస్ పెడుతున్నామా, భార్య ఉద్యోగం చేయాలా, వంటనే చేయాలా అన్న దాని మీద ఫోకస్ ఎక్కువగా పెడుతున్నామా? ఒకవేళ సంబంధం అర్థమైతే తను చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇద్దరం కలిసి చేయొచ్చు. దీని మీద ఫోకస్ చేస్తున్నామా? రైట్. సో అంతేనండి. ఇది ఒక్కటి మనం కొంచెం గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని ఇది మన లైఫ్లో తెచ్చుకుంటే హ్యాపీ లైఫ్ ఉంటుందండి. అసలు మన హ్యాపీ లైఫ్ అంటే స్టార్ట్స్ విత్ అవర్ ఫ్యామిలీ. నన్ను నేను అర్థం చేసుకున్న తర్వాత ఫ్యామిలీ నుంచేనండి ఇదంతా స్టార్ట్ అయ్యేది. రైట్. సో టైం అయిపోయింది. శ్రీను కూడా గుర్తు చేశాడు మనకి. సో లెట్స్ మీట్. ఇది యాక్చువల్గా అది అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. బట్ వీ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్ ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇంకొన్ని ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకొంచెం అండర్స్టాండింగ్తో ప్రొసీడ్ అవుదాం. థ్యాంక్ యూ అండి.